ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం. మరి ఈ పూట దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ఆశీర్వాదకరంగా సెలవు తీసుకుందాము. దేవుని వాక్యం యొద్దకు వచ్చేటప్పుడు, దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు నిర్లక్ష్య స్వభావంతో కాకుండా సమ్మతి అయిన మనసుతో, సంతోషంతో దేవుని వాక్యాన్ని ఆస్వాదించి అంగీకరించేటట్లు మీ హృదయములను ఆయుత్తపరచుకునవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎవరైనా ఏదైనా మనకు పంచేటప్పుడు మన దగ్గరికి వస్తారు, మనం ముఖం తిప్పుకున్నామనుకో దాటుకుని వెళ్ళిపోతారు, అంతే కదా. అలాగే దేవుని వాక్యం కూడా దీవెనల గంప లేకపోతే దీవెనల మూట మీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు దేవుని వాక్యం అనే ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేని అభాగ్యులుగా తిరిగి వెళితే ఆ యొక్క బాధ్యత అనేది మీరు విస్మరించిన వాళ్ళు అవుతారు. దేవునిలో లోటు లేదు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు. ఏదైనా ఉంటే మనలోనే ఉంటుంది. అందుచేత దూరము భారం అనుకోకుండా తరలి వచ్చారు మీరు, సంతోషం. అయితే దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవుని వాక్యానికి మీరు లొంగిపోవాలి. దేవుని వాక్యం ఎదుట మీరు సరెండర్ అయిపోవాలి. దేవుని వాక్యం ఎదుట మీ చేతులు ఎత్తేయాలి. ప్రభువా మీరు మాట్లాడండి, నేను వింటాను, మీరు చెప్పండి, నేను చేస్తాను అని సమ్మతి అయిన మనస్సు మనకుంటే ఆయనకి చెప్పడానికి ఆలస్యమేమీ లేదు, చెప్పడానికి తడువేమీ లేదు. అందుచేత మిమ్మల్ని మీరు పూర్ణంగా ప్రభుకి అప్పగించుకుని వారు కావాలని నేను మనసారా వాంఛిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నేను మీతో చెప్తాను. చాలా చిన్న సందేశం, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని, ఆ పరిస్థితులను బట్టి అది మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేంటంటే కీర్తనల గ్రంథంలో 56వ కీర్తన 9వ చరణం చదివినప్పుడు అందులో వ్రాయబడిన మాటది, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. చాలు. ఇక్కడ మనం గమనించవలసింది, నేను మొరపెడతాను, ఆ మొరపెట్టు దినమున నా శత్రువులు తప్పక వెనుతిరుగుదురు. హల్లెలూయా. మరి ఈ భక్తులను గూర్చి మనం చదివినప్పుడు ఆయనకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు శత్రువులు. ఇప్పుడు మీరు రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం కూడా చదువుతారు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను, ఈ మాట వినండి, అన్ని వైపులా యుద్ధములు అతనికి కలిగి ఉండెను. ఇప్పుడు ఆయనకి యుద్ధాలు ఇటువైపు. మీరు నాకు చెప్పాను, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. నేను చెప్పిన దానికి మీరు విని నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈయనకి యుద్ధాలు ఎటువైపు? రెండు వైపులా, ఐదు వైపులా, మూడు వైపులా, అన్ని వైపులా? అన్ని వైపులా యుద్ధాలే. యుద్ధాలంటే శత్రువులా, మిత్రులా? మిత్రులు ఎప్పుడైనా యుద్ధానికి వస్తారేంటి? రారు, శత్రువులే. ఇప్పుడు ఈయనకి నలుదిక్కులా శత్రువులే కదా. ఎటు చూసినా శత్రువులే. పలకరించి, ఆదరించి, సహాయం చేసి, సహకరించి, చేయూతనిచ్చే స్నేహభావం లేనే లేదు. ఎటు తిరిగిన శత్రువులే. ఎటు చూస్తే అంతా శత్రువులే. కానీ ఇతను మాత్రం అంటాడు, నేను మొరపెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది నలుదిశల శత్రువులు కమ్ముకొనిన ఆవేళ ఈయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. వాస్తవంగా మనకి ఇలాంటి శత్రువులు కానీ, ఇలాంటి అపాయాలు కానీ, ఇలాంటి ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు నాకు తెలిసినంతవరకు అండి, లేదు మీరు కొత్త చరిత్ర సృష్టిస్తానంటే నేను చేసేది ఏం లేదు,
నాకు తెలిసినంత వరకు ఇలాంటి కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చున్నా మనం ప్రార్థన చేయలేం. అవును కదా? మనం కూర్చున్న ప్రార్థనలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు, ఎస్ఐ గారు మనల్ని పిలిచినట్టు, ఆయన ఏదో అడుగుతుంటే చెప్పలేక ఏడిచినట్టు, ఇవే మనకు వచ్చే కళలు, మనకు వచ్చే దర్శనాలు కూడా అయ్యాయి. ఇంకా వాటితో మనం కంగారు పడిపోతాం. ఇక ప్రార్థన సాగదు, ప్రార్థన చేయలేము. ఆఖరికి యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అని చెప్పి యేసుప్రభుని పక్కకు పంపించి ఇంటికి పంపించి మనం మాత్రం ఇల్లు తిరుగుతాం. ఎవరైనా సహాయం చేస్తారో, ఎవరైనా మన కొరకు సపోర్ట్ నిలబడతారో అని తిరుగుతుంటాము. కానీ భక్తుల్లో ఉన్న చక్కటి సుగుణం నలుదిశలా శత్రువులంట. ఎవరు పలకరించి వాళ్ళు ఆయన్ని ఆదరించు వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నాను. నా విశ్వాసం ఏంటంటే, నా ప్రార్థన యొక్క నిరీక్షణ ఏంటంటే, నా శత్రువులు తప్పక వెనుకకు తిరుగుదురు. వారు ఏం చేయాలని, ఎంత చేయాలని వచ్చినప్పటికీ వాళ్ళు నన్ను ఏం చేయలేరు. వాళ్ళు మరలా వెనక్కి వెళ్ళిపోతారు, వచ్చిన దారినే వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చింది ఒక దారిలో, వెళ్ళేటప్పుడు 7 దారుల్లో వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చింది ప్యాసింజర్లో, వచ్చేటప్పుడు ప్యాసింజర్లో, వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్స్ప్రెస్. మీకు బాగా తెలిసినట్టుంది. ఆ పేరేందో నాకు కూడా చెప్తే నేను కూడా ప్రార్థనలో పెడతా. ఎందుకంటే మీరు అనుభవించుంటారు కొన్ని అనుభవాలు. ఇలాగా ఆయన విశ్వసిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న ఒక చక్కటి మాట ఏంటంటే, ఎందుకని నేను అంత విశ్వసిస్తున్నాడు అనంటే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు. ఇది కీలకం. ఇంత శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పటికీ కూడా ఈయన గళమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేయగలుగుతున్నాడంటే దానికి పునాది ఒకటి ఉంది, బేస్ ఒకటి ఉంది. ఏంటి అనంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు. ఆయన నా పక్షాన ఉన్నాడని నేను ప్రార్థన చేస్తున్నా. ఆయన నా పక్షాన ఉన్నాడని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ మాట నేను కాస్త మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇది అందరికీ వర్తించే మాట కదా. మరి ఇప్పుడు మనం చదువుతున్నాం ఈ మాటని, అందరూ చదువుకుంటారు ఈ మాట. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఇద్దరు రండి తమ్ముడు, ఒక ఇద్దరు బైబిల్ నీ బైబిల్ తెచ్చుకో. ఓకే, మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను, ఊరికి సరదాగా ఉంటుంది. ఇద్దరిని రమ్మంటే ఒకరు వచ్చారేంటి, రా త్వరగా రా, బైబిల్ చెప్పేసేసేవేంటి, అప్పుడే అయిపోయిందా ప్రసంగం? మరి నువ్వు కూడా ఆ వాక్యం చదువు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం చదువు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నువ్వురా, తమిళ నల్లరికంగ్లా తమిళ్ అంటే సరే. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను వీళ్ళిద్దరిని నిలబెట్టంటే, వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారండి. నేను సరదాగా చెప్తాను, అంటే నవ్వుకోవడానికి కాదు, మన క్వాలిటీ కొరకు చెప్తున్నా. వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారండి, విశ్వాసులే. ఆయన చర్చికి వెళ్తాడు, ఈయన చర్చికి వెళ్తాడు. కాబట్టి ఈయనకి గడ్డం లేదు, ఆయనకి గడ్డం ఉంది, అంతే తేడా. వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారు. చర్చికి వచ్చారు, పాప వాక్యం చదువుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, ఎగిరెగిరి గంతులు వేశారు, కింద ఉన్న నా బండ్లన్నీ పగలు కొట్టారు, కానుకేసుకున్నారు, కొబ్బరి నూనె సీసా తెచ్చుకున్నారు, అయ్యగారికి పరిచయం అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారు. మీరు దెబ్బలు ఆడుకోలేదు, మంచోళ్ళు మీరు. వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాక్యం చదువుకుంటున్నారండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇద్దరు వాక్యం చదువుకుంటే ఇప్పుడు ఈయనేమంటాడంటే, ఈయనకి శత్రువు ఎవరు? ఈయనే కదా, దెబ్బలు ఆడుకున్నారు కదా. ఇప్పుడు ఈయనేమంటాడంటే, నిశ్చయముగా నా శత్రువు వెనుకకు తిరుగుతాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనకి కారణం ఏంటంటే, యెహోవా నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను అని ఈయన సంబరపడుతున్నాడు. యెహోవా నా పక్షాన ఉన్నాడు అని. ఈయన తక్కువైనడేం కాదు. ఇప్పుడు ఈయన కూడా పెద్ద బైబిల్, ఆయన దగ్గర చిన్న బైబిల్, ఈయన దగ్గర పెద్ద బైబిల్ ఉంది. ఈయన పెద్ద బైబిల్ తీసుకుని ఈయనేమంటాడంటే, యెహోవా నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను కనుక నా శత్రువు ఎప్పటికైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఈయన సంబరపడుతున్నాడు. ఇప్పుడు ఈయన నా పక్షాన ఉన్నాడని ఈయన అనుకోవడం, నా పక్షాన ఉన్నాడని ఈయన అనుకోవడం
ఇప్పుడు ఇద్దరికి గొడవ పెట్టినట్ట లేకపోతే ఏంటిది? ఇప్పుడు ఈయనేమో ఆశలు పెంచుకుంటున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక జయం నాకే అని ఈయన అనుకుంటున్నాడు. యెహోవా నా పక్షాన ఉన్నాడు కనుక జయం నాకే అని ఈయన అనుకుంటున్నాడు. ఈయన పాటికి ఈయన చెప్పుకుంటున్నాడు, ఆయన పాటికి ఆయన చెప్పుకుంటున్నాడు. మరి వీళ్ళిద్దరిలో న్యాయం జరిగేది ఎవరికి? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి పక్షాన ఆయన ఉంటాడు? అవును కదండి. ఇప్పుడు మనం కూడా అనుకుంటుంటాం, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు జయం కలుగుతుంది, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ప్రార్థన వ్యర్థం కాదు, నేను ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాను కనుక నా దేవుడు నాకు గొప్ప మేలు చేస్తాడు, ఆశీర్వాదిస్తాడు, నా శత్రువులు నా కాళ్ళ కింద అణగదొక్కేటట్టు చేస్తాడు మనం అనుకుంటున్నాం. కానీ అది ఎంతవరకు జరుగుతుంది కదండి? నాకు దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకున్నప్పుడు ఎవరి పక్షాన ఆయన ఉంటాడు? ఇప్పుడు అందరూ అదేం వాక్యం చదువుకుంటున్నాం, నేను కాదనట్లే. కానీ ఆ వాక్యము యొక్క నెరవేర్పు కలగాలంటే ఆయన ఎవరి పక్షాన నిలిస్తే వానికి కదా జయం కలుగుతుంది. ఏంటండి? ఎవరి పక్షాన ఆయన నిలిస్తే వాని ఎడల కదా దైవ కార్యాలు కనిపిస్తాయి. అతను కదా కొమ్ము హెచ్చించబడుతుంది, అతను కదా గణపరచబడతాడు. మరి అన్నప్పుడు ఆయన ఎవరి పక్షాన ఉంటాడు అనేది ఇప్పుడు మనం నేర్చుకోవలసిన ఒక పాఠం. వాక్యం చదివేసుకోవచ్చు, మనం కూడా వాక్యాన్ని మనం కూడా గోడలకు రాసేసుకోవచ్చు, లేకపోతే ఈ వాక్యాన్ని స్టిక్కర్ లాగా చేసి బైబిల్కి అంటించేయచ్చు. వాక్యానికి వాక్యం స్టిక్కర్ అంటే ఏంటి? బైబిల్ స్టిక్కర్ అంటే ఏంటి? వాక్యానికి మళ్ళీ వాక్యం. బైబిల్ అంతా వాక్యాలే, దాంట్లో ఒక వాక్యం తీసి మళ్ళీ పైన పెడతాం. సరే, మంచిదే లేండి, నలుగురు చూస్తారని స్టిక్కర్ అంటిస్తామేమో, మంచిదేనే కాదనట్లే. కానీ ఆ సబ్జెక్ట్ నా యొక్క మతలాభం ఏంటంటే, ఇద్దరు భక్తులే కదా, ఇద్దరు ప్రార్థన చేసేవాళ్లే కదా, ఇద్దరు ఎగిరేవాళ్లే కదా, ఇద్దరు కానుకలు ఇచ్చేవాళ్లే కదా, ఇద్దరు కొబ్బరి డబ్బాలు తాగేవాళ్లే కదా. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఈయనేమో నా శత్రువు అని ఆయన అనుకుంటాడు, ఈయనేమో నా శత్రువు అని ఈయన అనుకుంటాడు, ఈయనేమో ఆడెళ్ళిపోతాడని ఈయన అనుకుంటాడు, ఆయనేమో ఈడెళ్ళిపోతాడని ఆయన అనుకుంటాడు. మరి వీళ్ళిద్దరిలో ఈ వాక్యం నెరవేర్పు ఎవరికి? అసలు ఇంకొక వాక్యం మీకు బాగా తెలుసు, రోమపత్రికలో ఉంటుంది, ఆ మాట కూడా చూడండి. 8వ అధ్యాయం 31వ వాక్యం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అసలు మనకు విరోధి ఎవడు? వింటున్నారా నేను చెప్పే మాట? దేవుడు మన పక్షాన ఉంటే, ఇప్పుడు ఆ వాక్యం చూసి మీరు తలల పైకి ఎత్తి చూడండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన మనసులో ఈ వాక్యం ఉంది, ఏమని? దేవుడు మన పక్షాన ఉంటే మనకెవడురా విరోధి అంటే? మరి దాని అర్థం ఏంటి? ఎవడు మన ఎదుట నిలబడలేడు, విరోధి అనేవాడు మన ఎదుట ఉండలేడు, విరోధి అనేవాడు మన ఎదుటకు రాలేడు, విరోధి అనేవాడు మన కనులకు కనబడడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటే ఒక విరోధి వచ్చి మన ఎదుట నిలబడతాడా? నిలబడలేడు. నిశ్చయముగా వాడు వెనకకు తిరిగి వెళ్ళిపోతాడు. ఇది ఇద్దరికీ కనబడే వాక్యమే, ఇద్దరు చదివే వాక్యమే. వీళ్ళిద్దరు సంగతి పక్కన పెడితే మీరు అందరూ చదివి ఆ వాక్యం మీద చేయబెట్టి, ప్రభువా నాయనా వేసుకో, రాసుకో, కూసుకో అని మనం కూడా చెప్పేస్తుంటాం కదా. అయితే నాకు పెద్ద డౌట్ ఏంటంటే, మరి వీళ్ళిద్దరిలో ఎవరి పక్షాన ఆయన ఉంటాడు అనేది కాస్త మనం ఆలోచించి మనం కూడా ఒక తీర్మానానికి వచ్చేద్దాం. ఓ అమ్మ నాయన, ఇప్పుడు దాకా నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నేను అనుకున్నాను కదా, నా పక్షాన ఉంటాడని నేను అనుకున్నాను, ఇంత మోసం జరిగిపోయిందా అని కనుక మనం గుర్తించి ఇప్పటికైనా సరిచేసుకుంటే మంచిది, చాలా సంతోషం. లేదు మన పక్షానే ఉన్నాడా, ప్రభువానికి స్తోత్రం, గొప్ప దేవుడా, నన్ను తృణీకరించక, నన్ను త్రోసివేయక నా పక్షాన ఉన్నావు నాయన, అందుకు నీకు స్తోత్రం అన్నా చెప్పాలి, ఇదన్నా చెప్పాలి, అదన్నా చేయాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఈరోజు జరగాలి. జరగకుండా ఎక్కడి నుంచి జరిగి వెనక్కి వెళ్ళకూడదు. వింటున్నారా? ఏదో వచ్చాను, విన్నాను, వెళ్ళిపోయానని కాకుండా ఒక విమర్శ కలగాలి. ఎందుకు ఈ మాట నేను ఇంతగా చెప్తున్నానంటే, ఒకసారి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చింది. మీకు బాగా తెలుసు, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకు ఉండే రణరంగం ఎలాంటిదంటే అది ఈనాటిది కాదు, ఏనాటి నుంచో వస్తూ ఉన్న సనాతనంగా వచ్చినటువంటి ఒక ఆచారం అని చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు, దావీదు కాలం నుంచి ఎన్ని పోరాటాలో, ఎన్ని యుద్ధాలో, ఎంత శత్రుత్వమో. ఒకనాటితో తెగిందా, తెల్లారిందా అంటే
లేదు. దావీదు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏంటనైనా మొన్న తీరింది సమస్య అనుకుంటే మరలా స్టార్ట్ అయింది, మరలా పునఃప్రారంభమైంది అంటే దేవుడు అన్నాడు, పని చేయి, ఈసారి నువ్వు కాదులే కానీ నువ్వు అక్కడుండి నేను వస్తా, మన ఇద్దరం కలిసి వెళ్దాం కానీ అని అన్నాడు. మరి ఆయన కూడా వచ్చి వాళ్ళందరిని ఆ సమయంలో తరిగి కొట్టాడు, వెళ్ళిపోయింది. అంతటితో వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడు, ఓడిపోయాము, ఎందుకు మరలా వాళ్ళతో వైరం మనకు అని అనుకోలేదు వాళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళ కన్ను వాళ్ళ మీదనే, వాళ్ళ కన్ను వీళ్ళ మీదనే. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఈ యుద్ధం సత్యంత వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? సత్యంత వరకు ఉంటుంది. ఈ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి సత్యంత వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది లోక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది. ఇది శరీర సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది. ఈ శరీర సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి పోరాటం ఒకనాడుతో ముగించబడేది కాదు. బైబిల్ కొనేసాను, ప్రార్థన చేసేసాను, బాప్తిసం కూడా తీసేసుకున్నాను, నిన్న శనివారం ఆత్మ కూడా వచ్చేసింది, ఇక పొలమంతా నాదే, పరలోకమంతా నాదే అని చెప్పి మనం రాసుకుంటే కుదరదు. పోరాటం అనేది, యుద్ధం అనేది సత్యంత వరకు ఉంటూనే ఉంటుంది. మన శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం, లోకానికి పరలోకం, పరలోకానికి లోకం కదా. విశ్వాసికి అవిశ్వాసికి, విశ్వాసికి అవిశ్వాసికి, అవిశ్వాసికి విశ్వాసికి పోరాటం మామూలే. ఇది ఈనాటితో పోయేది కాదు, రేపు పోయేది కాదు. తుది శ్వాస వరకు ఈ రణరంగం, ఈ యుద్ధం, ఈ సమరం జరుగుతూనే ఉంటుంది. అయితే నేను చెప్పే మాట వినండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఈ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం వచ్చింది. అప్పుడేం జరిగిందంటే ఇశ్రాయేలీలు ఓడిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఆత్మీయులని చెప్పుకునేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, అన్ని రంగాలలో ఆత్మీయులంగా ముద్ర వేయించుకున్న వాళ్ళు ఓడిపోయారు. ఓటమి ఎందుకు కలిగిందంటే కారణాలు లేక కాదు, కారణాలు కానరాకేం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఒక దెబ్బ తగిలిందంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఒక దెబ్బ తగిలిందంటే ఊరకనే తగలదు, దాంట్లో నేర్చుకోవలసిన పాఠాలు. చిన్నప్పుడు మా అమ్మతో కూడా పొలంకి వెళ్తున్నా. మా అమ్మ నన్ను, నాయన పొలంకి వెళ్ళి గడ్డు కోసుకొని వద్దాం రానాయన అని మా అమ్మకు తోడు ఈ మగాన్ని తీసుకెళ్ళింది. ఇంక అర్థమైందా? మా అమ్మకు తోడు. సరే, మా అమ్మ చేపట్టుకుని వెళ్తా ఉన్నా, నాకు బాగా తెలుసు. అక్కడ రాయి తగిలి బోర్ల పడ్డా. పడితే మా అమ్మ లేపింది, పైకి లేపింది. ఎందుకు పడ్డాను మీరు చెప్పండి? ఎందుకు పడ్డాను? చూసా, అది తప్పంత రాయిదని చెప్తారు మీరు, నాకు తెలుసు. ఆ మాట కొరకే నేను అడిగింది. ఎందుకు పడ్డాను? మీరు మళ్ళీ మార్చొద్దు, ప్లేట్ మార్చొద్దు. ముందేం చెప్పారు అదే ఆ ప్లాట్ఫామ్ మీదే ఉండండి. ఎందుకు పడ్డాను? రాయి తగిలింది. రాయి తగిలిందా? నేను పోయి రాయి తగిలేనా? నేను నడిచానా? రాయి నడిచిందా? మరి తప్పెవరిదంటాం మనం? మనకుండే ఆలోచన అంతే. రాయి నేను వెళ్తా ఉంటే నడుచుకుంటూ వచ్చి పటాన్ నన్ను కొట్టిందా? రాయి తగిలింది అనడానికి తప్పెవరిది? మాట్లాడరు మీరు, నాకు తెలుసు, తక్కువైనళ్ళు కాదు. తప్పెవరిది? నేను పోయి రాయికి తగిలానా? రాయి వచ్చి నాకు తగిలిందా? 10 మందితో చెప్పేటప్పుడు ఏం చెబుతాం? అమ్మ నా బిడ్డకు రాయి తగిలిందమ్మా అంటాం. నీ బిడ్డ అంత శుతిమెత్తగా పాపం ఆయన ఏం తగిలినట్టు వెళ్తుంటే రాయి వచ్చి తగిలిందా? రాయి ఉన్న స్థలంలో అక్కడే ఉంది, తగిలింది ఎవరు? అమ్మరమ్మ ఆ మాట చెప్పమే. ఈ పరిహమాలనోడు పైన చూసుకుంటూ నడిచాడమ్మా, కింద నడిచి జాగ్రత్తగా కింద చూసి నడవాలి కదా అని అను. అమ్మ నా బిడ్డ బంగారమ్మ, నోట్లో వెళ్ళిపెట్టిన కొరకలేడమ్మా, కాకపోతే 15 చపాతీలను 2 కేజీల కుర్మా తింటాడమ్మా, నోట్లో వెళ్ళిపెట్టిన కొరకలేడు, నా బిడ్డ మంచోడమ్మా, రాయి తగిలింది అంటాం. రాయి తగల్లా, మనం తగిలేం. ఇప్పుడు నేను ఒక మాట పడ్డానంటే వెంటనే నేనేమనుకోవాలి? నేను నడిచే నడకని సరి చేసుకోవాలి. ఈడ్చుకుంటూ సూరుమంట నడవకూడదు, జాగ్రత్తగా కాలు వేయాలి, అడుగేయాలి. అంటే ఒక దెబ్బ తగిలిందంటే అందులో నేర్చుకోవాల్సిన పాఠం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. పాఠం లేకుండా దెబ్బ తగలదు. ఏదైనప్పటికీ మీ కుటుంబపు వ్యవస్థలోనైనా, మీ వ్యక్తిగత విశ్వాస జీవితంలోనైనా, మీ వ్యాపారాలు, చేతి పని ఏదైనప్పటికీ ఒక దెబ్బ తగిలింది అంటే అక్కడ నువ్వు నేర్చుకునే పాఠం ఉంది. ఏం పాఠం లేదు అంటే అబద్ధం. అది ఒక దెబ్బ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఒక దెబ్బ మనకు విజయాన్ని చూపిస్తుంది. ఒక దెబ్బ మనకు దృష్టిని కలిగిస్తుంది. ఒక దెబ్బ దేవునితో ఐక్యతను పెంచుతుంది. ఒక దెబ్బ మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ దెబ్బ గాయమే మనకు ఒక గేయమై మన నోట స్తుతి కీర్తనై నిలుస్తుంది.
హల్లెలూయా. గాయపడిన గుండె గేయం, గాయపడిన గుండెలో నుంచి వచ్చే గేయం మధురంగా ఉంటుంది. గుండెకు కలిగిన గాయాలే గేయాలై ప్రత్యక్షమవుతాయి. అందుచేత దెబ్బ తగిలిందంటే తప్పనిసరిగా అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం అక్కడ ఒకటి ఉంది. అది నేర్చుకుంటే మనం ఇంకెప్పటికీ కూడా అలాగా గాయాల పాలు కానే కాము. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? అది వాళ్ళు గుర్తించలేదు. గుర్తించకపోగా ఏం చేశారో తెలుసా? వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధభూమిలో పెట్టారు. యుద్ధభూమిలో పెట్టారు. దేవుని మందిరంలో ఉండవలసిన నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధభూమిలో పెట్టి వీళ్ళు ఏం చేశారో తెలుసండి? భూమి బ్రద్దలైపోయేంత కేకలేశారంటండి. ఏంటి వీళ్ళ ఆనందానికి, వీళ్ళ కేకలకి, వీళ్ళ సంతోషానికి ఏంటి కారణం అంటే, మా మధ్యలో నిబంధన మందసం ఉందండి. మీరు ఆ మాటలు చూడండి, చక్కగా ఉంటాయి ఆ మాటలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వాక్యాలు. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. భూమి ప్రతిధ్వనించేంత గొప్ప కేకలు వేశారంట. అంటే రీసౌండ్ వచ్చేసింది అంతా. ఏది? ఒక హాల్లో కూర్చొని మాట్లాడితే, ఒక హాల్లో కూర్చొని కేకలేస్తే వచ్చే రీసౌండ్ కాదు, భూమి ప్రతిధ్వనించే అంత కేకలేసేసారంట. ఏంటయ్యా అంటే, ఇక జయం మాకే. ఏంటట? చెప్పండి, గట్టిగా చెప్పండి. జయం మాకే. గతంలోనైతే ఓడిపోయాము, గతంలోనైతే శత్రువు జయించాడు, గతంలోనైతే వాళ్ళు మా మీద ఎగబడ్డారు, ఇక ఇప్పుడు రమ్మని చెప్పు. ఎందుకని అనంటే, దేవుడు మా పక్షాన ఉన్నాడండి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడండి, నిబంధన మందసం మేము తీసుకొచ్చుకున్నామండి. మనలో కూడా ఈ అల్పమైన సంతోషం ఉంటుంది. ఒక్కొక్కసారి మనల్ని సరిచేసుకోము, మనం సరిదిద్దుకోము, ఓటమికి కలిగే కారణాలేంటో గుర్తించము, ఓటమిలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవడానికి మనం మనస్కరించకపోగా ఈ ఆచారాన్ని ఒకదాన్ని చేతబట్టుకుంటాం. ఏం ఆచారము అని అంటే, ఈసారి అట కాదులే కానీ బైబిల్ తీసుకురాపో. ఒక తల్లి ఇట్లాగే వచ్చి అడిగిందంట యేసన్న గారిని, నాయన రాత్రి అంతా నిద్ర లేదయ్యా, గట్టిగా ప్రార్థన చేయి అని. ఏమ్మా అంటే, నాయన కన్ను మూస్తే వాడు సైతన్గడు మీదకెక్కి తొక్కుతున్నాడు. వాడు కన్ను మూస్తే చాలు. మరి ఏం చేసేవమ్మా అంటే అవనిందంటే, ఏం చేసేది ఏంది ఆయన, మా ఆయన్ని నిద్ర లేపి బైబుల్ తీసుకురమ్మని చెప్పి 4 బైబుళ్ళు 4 దిక్కులు పెట్టాను అయ్యా. కాళ్ళ దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి, ఇటువైపు ఒకటి, 4 బైబుల్ పెట్టినాడు. పైన చుచ్చు తొక్కుతున్నాడు అయ్యా. బైబుళ్ళు తల దగ్గర, కాళ్ళ దగ్గర, కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు పెట్టుకుని సంబరపడిపోవడం. అర్థమవుతుందండి? ఇప్పుడు బైబుళ్ళు ఉన్నాయని చెప్పి సంబరపడిపోతూ దేవుని యొక్క న్యాయ విధులకి నువ్వు దూరాన్ని నిలిస్తే ఆ దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కలుగుతుందా? దేవుని వాక్యం ఉండేది దేనికి? నిబంధన మనస్సు ఉండేది దేనికి? నిబంధన మనస్సన్న వాడవలసిన చోటేది? తెలియదండి. వాక్యంగానే ఉంటుంది. వాక్యానికి మాత్రం జిప్పేసి కవరేసి చలిపుడుతుందేమో నాకు తెలియదు, కానీ దానికి దుప్పుడు చుట్టి సూట్ కేసులో పెట్టి పెడతాం బైబిల్. ఎందుకంటే కిసిమిసుకు మళ్ళీ చర్చికి తీసుకెళ్ళాలి కదా, అందుకు. ఇప్పుడేంటి, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, శత్రువులు వచ్చారు. ఇప్పుడు ఏమంటారంటే, ఆ బైబిల్ తీసుకుని చెడిపెట్టు. నేను ఇట్లాగే ఒక షాప్కు ప్రార్థన చేయడానికి వెళ్ళా, టైలరింగ్ షాప్కి వెళితే చాలామంది టైలర్లు వచ్చున్నారు ఆ ఓపెనింగ్కి. ఆయన టైలరింగ్ అసోసియేషన్కి లీడర్ అంటే మరి నాకు తెలీదు. నాయన ఇంచుమించు ఒక 50-60 మంది టైలర్లు అందరూ వచ్చున్నారు షాప్ ఓపెనింగ్కి. నేను ఏంట్రా బాబు ఇది మీటింగా లేకపోతే ఓపెనింగ్ అని అడిగా. ఆయన అసోసియేషన్ లీడర్ అన్న, అందుకే అందరిని పిలుచుకున్నాడు అన్న. నాయన 50 మంది. సరే నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి పాట పాడుకుంటూ లోపలికి వెళితే ఆ రైట్ సైడ్ ఒక చిన్న సెల్ఫ్ గూడ్లాగా కట్టి, ఆ గూట్లో ఒక చిన్న బైబిల్, ఇదిగో ఇంత బైబిల్, చిన్న బైబిల్, ఒక బైబిల్ ఓపెన్ చేసి ఇట్లాగా ఓపెన్ చేసి ఆ గూట్లో పెట్టి ఆ బైబిల్ మీద మల్లెపూలు జల్లున్నాడు.
క్యాండిడేట్ ఎట్లాంటి క్యాండిడేట్ చూడండి, కొత్త కొత్త గిరాకులు తగులుతాయి. నేను పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళి కుడి చేతి వైపు చూస్తే సెల్ఫ్ ఒక చిన్న గూట్లో బైబిల్ పెట్టి బైబిల్ మీద మల్లెపూలు చల్లున్నాడు. సరే, నేను అప్పుడేం అడుగుతామేంటి, పాట పాడి ప్రార్థన చేసి అయిపోయింది, కూర్చోబెట్టి కాఫీ ఇస్తే కాఫీ తాగుతూ ఆయన పిలిచి అడిగాను, అన్న అదేంటి అన్న మన బైబిల్ అన్నాడు. మరి మల్లెపూలు చల్లున్నావేంటి అన్న అంటే, షాప్ ఓపెన్ చేయగానే ముందు అక్కడికి వెళ్ళి నేను దండం పెట్టుకుంటానన్న. ఓహో, ఇది ఆ ఖాతా. ఏ ఖాతా? అది సంగతి. నేను అన్నా, నువ్వు మల్లెపూలు చల్లినంత మాత్రాన ఏమి ఆ వాక్యపు వెలుగు నువ్వు అనుభవించలేవు. బైబిల్ ఓపెన్ చేసి గూట్లో పెట్టినంత మాత్రాన, అక్కడికి వెళ్ళి గుంజులు పెట్టినంత మాత్రాన, గుండు చేయించుకున్నంత మాత్రాన, గుండెకి పసుపు రాసినంత మాత్రాన ఆ దీవెన నీ మీదకి ఏమీ రాదు. ఆచారాలలో భక్తి ఏమీ పుష్పించదు. ఆచారాలలో ఎలాంటి శక్తి కనిపించదు. ఆచారాలలో విశ్వాస బలాన్ని పొందుకోలేడు. ఆచారాలలో దైవ శక్తిని పొందుకొని సాక్షిగా నిలబడలేడు. ఆచారాలు క్రైస్తవునికి అవసరం లేదు. ఆచారాలలో క్రైస్తవుడు పురోగతి చెందలేడు, ప్రగతి పొందలేడు. ఆచారాలలో దైవ శక్తిని అనుభవించి విజయాన్ని చూడలేడు. ఆచారమే. ఆత్మీయతలో ఉన్న ఆనందమే వేరు, ఆత్మీయతలో ఉన్న శక్తే వేరు, ఆత్మీయతలో వేసే అడుగులు వేరు, ఆత్మీయతలో దేవునితో ఉన్న సహవాసమే వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసండి, నిబంధన మందసం మా మధ్య ఉంది అని భూమి ప్రతిధ్వనించే అంత కేకలు వేశారంట. ఈ మాట వీళ్ళు చెప్పుకునే మాట కాదు. ఈ ఫిలిస్తీయులు కూడా వాళ్ళ కేకలు విని ఏమనుకున్నారంటే, ఇంకేముందిరా బాబోయ్, ఈ యెహోవా నిబంధన మనసు వాళ్ళ మధ్యకు వచ్చేసింది అని వాళ్ళు కూడా గుసగుసలాడుకున్నారంట. 6వ వాక్యం చూడండి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అని వాళ్ళు అనుకున్నారంట. ఈ చరిత్ర తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. విచిత్రమైన విశేషమైన వార్త ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఆ శత్రువులు కూడా ఏమనుకున్నారంటే, ఈ కేకలేంటి అని విని, ఆ నిబంధన మనసు వచ్చిన సంగతి విని వాళ్ళు అనుకున్నారు, ఈ నిబంధన మనసు యుద్ధ భూమిలోకి వచ్చింది, గతంలో వాళ్ళు ఇట్లా ఎప్పుడు చేయలేదు, గతంలో ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు, ఇక మాత్రం మనకు శ్రమే అని వాళ్ళు కూడా అనుకున్నారంట. కానీ విశేషమైన వార్త ఏంటంటే, ఆసారి కూడా ఇశ్రాయేలు చిత్తుగా ఓడిపోయారు. ఇశ్రాయేలు చిత్తుగా ఓడిపోవడం మాత్రమే కాదు, ప్రభావము కలిగిన నిబంధన మందసాన్ని కూడా ఫిలిస్తీయులు దోచుకు వెళ్ళిపోయారు. వీళ్ళేమో అప్పటిదాకా ఓయ్ బాబోయ్ ఏం కేకలంటే అంత కేకలు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి చూశారు. అందరూ అనుకున్నారు ఇంకేంటి అనుకున్నారు. ఏం సంగతి అంటే, వీళ్ళ యొక్క అపోహ ఏంటంటే, దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు మా మధ్యలో ఉన్నాడు, నిబంధన మనసు మాతో వచ్చింది, శక్తిపూర్వకమైన సర్వలోకనాథుని నిబంధన మనసు మా మధ్యలో ఉంటే జయం మాకు గాక ఎవరికి, మేము కాక ఎవరు అన్నట్లుగా వీళ్ళు కూడా విర్రవీగిపోయారు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన, దేవుడు ఈ హెబ్రీయుల పక్షాన, దేవుని ప్రజలము అనుకుంటున్న వాళ్ళ పక్షాన లేడు. ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఓడిపోయి వాళ్ళు తీసుకుని వెళ్ళిన నిబంధన మందసం కూడా శత్రువుల పాలైపోయింది. వింటున్నారండి నేను చెప్పే మాట? అదే ఇద్దరిని నిలబెట్టింది నేను, మీకు అర్థమవుతుందని. వీళ్ళ పాటుకు వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ పాటుకు వాళ్ళు అనుకుంటున్నారు మా పక్షాన ఉన్నాడని. అసలు వీళ్ళిద్దరూ ఎవరి పక్షాన ఉంటాడో తెలియకుండానే మా పక్షాన ఉంటాడు అనుకుంటున్నారు వీళ్ళు. మనం కూడా మోసపోకూడదండి. నేను ఆదివారం చర్చికి వెళ్తుంటే, వాక్యం వింటుంటే, మరలా ఏమో కానుకేస్తుంటే, మరలా ఏమో ఉపవాస ప్రార్థనలకు వెళ్తుంటే, మరలా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ముందు కూర్చొని నిద్రపోతుంటే, మళ్ళీ ఏమో నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్ళి ఇంత కార్యక్రమాలు చేస్తుండి జయం నాకు కాకుండా, నాకు విజయం రాకుండా ఎవరికి వెళ్తుందేంటి?
నేను అనేది ఏంటంటే వాక్యం సత్యం, వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు. అయితే ఈరోజు మనలో కలగవలసిన ఒక పరిశీలన ఏంటంటే, అసలు ఇశ్రాయేలీయులతో దేవుడు లేకుండా ఫిలిష్తీయులతో ఎందుకున్నాడు దేవుడు? మన ఎంత కదండి, దేవుడు శక్తిని ఇవ్వకపోతే ఫిలిష్తీయులు గెలుస్తారా? బాబు నోళ్ళు తెరిచి మాట్లాడరేంటి? ఫిలిష్తీయులకి దేవుడు తోడుగా ఉండకపోతే, వాళ్ళ పక్షాన ఉండకపోతే, దేవుడు ఇశ్రాయేలీయుల్ని వాళ్ళకి అప్పగించకపోతే ఇశ్రాయేలీయులు ఓడిపోతారా? మరి తన బిడ్డలను విడిచి శత్రువుల పక్షానికి ఎందుకు వెళ్ళాడు ఆయన? ఒకసారి దెబ్బ తగిలింది, 2 సార్లు దెబ్బ తగిలింది, 3 సార్లు దెబ్బ తగిలింది, ఇంకా మేలుకోకపోతే ఆచారాన్ని చేతిలో పట్టుకొని దేవుడు నా పక్షాన ఉన్నాడని భ్రమలో సాగుతుంటే, మరి ఆయన శత్రు పక్షాన కాకుండా ఎందుకు తమ పక్షాన ఉంటాడు? నా ప్రియమైన వారలారా, అదిగో ఆ ఓటమి కలగక మునిపే ఈరోజు మనం మేలుకొలుపు కలిగి మనల్ని పరిశీలించుకోవాలి. అయ్యో, మరి ఇశ్రాయేలీయులు భూమి ప్రతిధ్వనించి అంత కేకలు వేసినప్పటికీ వాళ్ళు ఓటమి పాలయ్యారే. చాలా అవమానకరం కదా ఇది. 10 మందికి తెలిసింది కదా, మేము క్రైస్తవులమి, మాకు ఏమి విరోధంగా రూపించబడదు, మేము విశ్వాసులమి, మా ఎదుట ఏది నిలబడదు, మేము ప్రార్థన పరులమి, మేము ఏదైనా ప్రార్థనలో సాధిస్తాం అని సాక్ష్యం చెప్తిమి. మరి ఈరోజున ఓటమి పాలైతే అదే మనుషుల ఎదుట మనం ఎలా తలెత్తుకొని బ్రతకాలి అనే పరిశీలన, అనే వేదన, అనే చింతన మన హృదయంలో వేధించాలి మనల్ని. పెను ప్రమాదం కదా అది. దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం అనుకుంటుంటే, మన విరోధుల పక్షాన దేవుడు ఉంటే మన సంగతి ఏంటండి? మీకు అర్థమవుతుందా? మనం వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు, వీళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ మద్దతు మాకుంది, వీళ్ళ మద్దతు మాకుంది, వాళ్ళతో మేము జత కలిపాము, వీళ్ళతో మేము జత కలిపాము, మాకు అది ఇది అని. నిజమే, నేను కాదనట్లే. ఎంతమంది జత కలిసినా, ఎంతమంది మనకు తోడుగా ఉన్నా, ఎంతమంది ఒకటిగా అయినా, పెద్ద ఆయన తోడుగా లేకపోతే ఏమైనా జరుగుతుందా? నవ్వుతారేంటి? మరి దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఎవరి పక్షాన ఉంటే విజయం కలుగుతుందో ఆలోచించాలి కదా. ఆ ఆలోచనే మందకెళ్ళిపోతే, ఆ దూరదృష్ట్యా మనకు కనుమరుగైపోతే ఇక మనం ఏం ముందుకి కొనసాగుతాం? నా ప్రియమైన సహోదరులారా, పెను ప్రమాదం ఉంది కనుక ఈ రోజున దేవుడు మన పక్షాన ఉండునట్లు మనల్ని మనం సరిచేసుకోవాలి. ఇశ్రాయేలీయులను కొత్తగా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు కనుక నేను టూకీగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టిపోవడానికి గల కారణం ఏంటో మీరు లేఖనాల్లో కొన్ని చూస్తారు, బహుభయంకరమైన విషయాలు చూస్తారు. ఏలీ కోడలు, ఆమె ప్రసవ నిండు చూలాలు, ఆమె ఒక మగబిడ్డకి జన్మనిచ్చి ఆమె చెప్పింది, ఈ కాబోదు ఇక ఇశ్రాయేలీలలో ప్రభావము లేదు. ఏలీ దైవజనుడు వెనుకకు పడి మెడ విరిగి ఆయన చనిపోయాడు. ఎందుకంటే కారణాలు వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇలాంటి కార్యాలు, చేదనుభవాలు తలెత్తాయంటే వాళ్ళకి కారణాలు తెలుసు. ఎందుకు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, ఎందుకు ఏలీ కోడలు ఆ మాట అనింది, ఇశ్రాయేలీయులలో ప్రభావం లేకుండా పోయింది అని ఎందుకు ఆమె అనింది అనంటే ఆమెకి కారణాలు తెలుసు. వాళ్ళకి తెలియకేం కాదు. కాకపోతే సరిచేసుకునవలసిన జీవితాన్ని, సరిచేసుకునవలసిన బ్రతుకుని, సరిచేసుకునవలసిన కార్యాలను సరిచేసుకోకుండా ఈ మార్గములోనైనా, ఈ ఆలోచనలోనైనా, ఈ కార్యములోనైనా మనకు విజయం కలుగుతుందేమో అని ప్రయాసపడ్డారు. కానీ ప్రయాస ఫలించలేదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ కడవరి దినాలలో మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితపు అనుభవాల్ని త్రాసులో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? త్రాసులో పెట్టాలి. ఏదో భక్తి చేసుకుంటున్నామని కాకుండా సిలువ త్రాసులో మన యొక్క జీవితపు విశ్వాసపు అనుభవాల్ని త్రాసులో పెట్టి ఎప్పటికప్పుడు డౌన్ అయిందా, లేకపోతే రేజ్ అయిందా, షుగర్ టెస్ట్ చేసుకోవట్లే, బీపీ టెస్ట్ చేసుకోవట్లే, అన్నయ్య ప్రార్థన చేయ అన్నయ్య, ఏమన్నయ్య ఏమైంది అన్నయ్య, 170 ఉన్నట్టు అన్నయ్య, ఏమైంది అమ్మా, గుండె పగిలిపోద్ది. ఇంకొంతమంది వచ్చి అన్నయ్య 60 ఉందంటే అన్నయ్య మరి రేజ్ చేయి. నేను అంటున్నా, ఆ మీటర్ అంత బాగా చూసుకుంటున్నామే, మరి ఈ మీటర్ సంగతి ఏంటి?
ఈ మీటర్ సంగతి ఏంటి? నేనంటాను, మనము దేవునికి యోగ్యులమైతే, ఆయన మన పక్షాన ఉంటే, మనం ఆచారాల వైపు తిరిగి నిబంధన మందసాన్నే తీసుకుని వెళ్ళి మనం ఏదో చేయాల్సిన ఆచార సంబంధమైన భక్తి మనకు అవసరం లేదు. మనం ఎక్కడ నిలిచినప్పటికీ ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన మన పక్షాన ఉంటే జరిగే కార్యాలు ఎలా ఉంటాయో చెప్పనా? చదవండి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 68వ కీర్తనలో ఉంటుంది ఒక మాట, చూడండి. 68వ కీర్తన 20వ చరణం. దేవుడు మా పక్షమున, దేవుడు మన పక్షాన ఉంటే పూర్ణ రక్షణ కలగచేయి దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ కొట్ట సచ్చి దెబ్బలు కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయంట? మరి అక్కడ ఉంది కదా, చదవండి, చెప్పండి నాకు. దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరుగుతుందట? సగం రక్షణ, పూర్ణ రక్షణ, 30% రక్షణ, 60%, 30%, పోనీ 90%? నో, 100కి 100. స్తోత్రం చెప్పండి. ఇక మనకు ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు సపోర్ట్ లేదు, నా ఒట్టి చేతులతో వెళుతున్నాను, నా చేతులు ఆయుధాలు లేవు, నాకు బలగం లేదు, నాకు బలం లేదు, నాకు చదువు లేదు, నాకు డిగ్రీ లేదు, నాకు కులం లేదు, నాకు డబ్బు లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బుతోనూ, కులముతోనూ, బలముతోనూ, బలగంతోనూ కొనలేని, సంపాదించలేని పూర్ణ రక్షణ యెహోవా నీ పక్షాన ఉంటే నీకు కలుగుతుంది. ఇక అంతే. ఏ యుద్ధ రంగంలో నువ్వు నిలిచినప్పటికీ, నలుదిక్కులుగా శత్రువులు పొంచి ఉన్నప్పటికీ, నలుదిక్కులుగా నిన్ను కదలనివ్వక, మెదలనివ్వక, నీ గుండెల్లో కుంపటిగా కూర్చొని ఉన్న శత్రు సమూహాలు నీ మీద విరుచుకపడినప్పటికీ నీవు ఆలోచించవలసింది, నేను ఆలోచించవలసింది, మనము ఆలోచించవలసింది, ఆయన నా పక్షాన ఉన్నాడు కనుక ఈ విషయంలో ఆయన నాకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చరిత్ర గ్రంథాల్లో మీరు చదువుతారు, దావీదు తాను వెళ్ళిన చోటనల్లా యెహోవా అతను కాపాడుకుంటూ వచ్చాడంట. ఎవరు కాపాడుతూ వచ్చారు దావీదుని? ఏ బలగాలు కాపాడుతూ వచ్చాయి? ఏ సైన్యాలు కాపాడుతూ వచ్చాయి? ఏ మిలిటరీ సైన్యం అతన్ని కాపాడుతూ వచ్చింది? ఏ రాజులు అతనికి సెక్యూరిటీ ఇచ్చారు? అతనికి ఏ సైన్యం అతనికి కాపుదలగా నిలిచి అతన్ని కాపాడుతూ వచ్చింది? చరిత్ర గ్రంథంలో మీరు చదవండి. ఏ ఒక్క వాక్యం పట్టుకున్నప్పటికీ ఆ వాక్యం చెప్పే మాట ఏంటంటే, దేవుడు దావీదు పక్షాన ఉండబట్టి తాను వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి పూర్ణ రక్షణ కలుగు చేస్తూ వచ్చాడట. హల్లెలూయా. బాబోయ్, దావీదు ఎంత వీరుడు, ఎంత శూరుడు, ఎంత బలవంతుడు. కానీ ఆ బలవంతునికి కలిగిన ఆటంకాలు, అభ్యంతరాలు, అపాయాలు ఎన్ని? అడుగడుగున అపాయమే దావీదుకి. భోజనానికని పిలిచాడు, స్నేహితుడిలాగా ముసుగు వేసుకున్నాడు, ప్రేమను ఒలకబోసాడు, ఆప్యాయతను కనపరిచాడు. దావీదు కూడా పాపం మోసపోయాడు. అంతే కదండి. మనిషి మనసులో లోతు మనకు తెలుస్తుందా? ఏంటి మాట్లాడరేంటి? వాడి ఉద్దేశాలు మనకు తెలుస్తాయా? పైకేమో ప్రైజ్లాడు చెప్తుండే, చేతులేమో షేక్ హ్యాండ్ ఇస్తుండే, పెదాలేమో నవ్వుతుండే. ఇక మనకి ఏం తెలుస్తుంది? ముఖం చూసి మోసపోతాం మనం. మోసపోయి మనం ఏందమ్మో, దేవుడు మాకు ఎంత ఐక్యత కలుగు చేశాడు, దేవుడు మాకు ఎంత సహవాసం కలుగు చేశాడు అని మనం అనుకుంటాం. వాళ్ళ లోపల వాళ్ళు పన్నాగాలు మనకు తెలుస్తాయా? ఏంటండి, వాళ్ళు లోపల ఎంత కీడు తలంచుకుంటున్నారో మనకు తెలుస్తుందా? తెలీదు. దావీదు పాపం అలాగని భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. భోజనం చేస్తూ ఉంటే ఉన్నట్టుగా ఉండి విసిరాడు ఈటే. ఎవరు తప్పించారు దావీదుని? ఎవరు తప్పించారండి? ఎందుకని? దేవుడు సౌలు పక్షాన లేడు. ఎవరి పక్షాన ఉన్నాడు? మరి అది తెలియని అపాయాలు, కీడు ఏది మనకు వాటిల్లినప్పటికీ, ఏ విపత్తు మనకు వచ్చినప్పటికీ, ఏ క్లిష్ట పరిస్థితులలో అమాయకంగా మనం నిలిచినప్పటికీ పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు నీ పక్షాన ఉంటే నిశ్చయముగా నీకు పూర్ణ రక్షణ కలుగుతుంది. నీవు ఆయన నామాన కాపాడబడగలుగుతావు. ఏ హాని, కీడు నీకు రాదు. ఏ తెగులు
సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. కరోనా దాటిపోయిన తర్వాత రాసిన పాట అది, గుర్తుపెట్టుకోండి. మహమ్మారి, మీ పెద్ద కూతురు కరోనా ఉంది కదా, మరి నన్ను చూసిన మహమ్మారి పెద్ద కూతురు, రెండో కూతురు వచ్చి డెల్టా సెకండ్ వేవ్. ఆ కరోనా మట్టుమాయమైపోయి ఊపిరి పీల్చుకున్నాం అందరమే. అప్పుడు రాసుకున్న పాట అది. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు. అమ్మా నాయనా చాలయ్యా దేవుడా అనుకునేంత వరకు. అయ్యో బాబు దాటిపోయిందయ్యా నాయన, వార్తలు ఏం చెప్పారు, దాటిపోయిందంట, ఇంకేం దిగులు. అవునా అనుకునేంత వరకు, ఆత్మలో నెమ్మది కలిగేంత వరకు. అంటే అర్థం ఏంటి? మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం కంగారు పడిపోతామని, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం బొంబేలు ఎత్తేస్తామని, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే భయానికి చచ్చిపోతామని విడిచిపెట్టలా ఆయన. ఏ తెగులు, ఏ కీడు, ఏ దిగులు దరికి రానివ్వకుండా కాపాడడమే కాదు, ఆ పాట రాయడంలో, ఆ పదాలు రాయడంలో ఉన్న ఆంతర్యం చెప్తాను వినండి. ఏదైనా ఒక విపత్తు ఒక ఇంట్లో జరిగిందనుకో, చాలామంది వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు, వచ్చి ఆదరించి ఏం కాదులమ్మా, ఏం చేస్తాం, తప్పదు, మరి ధైర్యంగా ఉండు, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి, మరి కంగారు పడితే ఎట్లా, కన్నీళ్ళు పెడితే ఎట్లా, జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అని అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. వస్తారు, రావడానికి మాత్రం అందరూ వస్తారు, అందరూ ఉంటారు, ఇంటి ఉండరు. వచ్చి ధైర్యపరిచి 4 మాటలు చెప్పి, మా ఆయన వచ్చి టైం అయింది, అన్నం పెట్టాలి, వస్తా, జాగ్రత్త అమ్మా, పిల్లలు జాగ్రత్త. కానీ ప్రాణ స్నేహితుడు ఒకడు ఉంటాడు, ఆడు పోడు. అనుభవంగా రాసిన మాట అది. ఆడు పోక ఏమంటాడంటే, పక్కన కూర్చొని రేపు భోంచేయరా, తినరా, నేను తింటాను, నువ్వు వెళ్ళరా అంటే వాడు విసుక్కోడు. పాపం వాడు ప్రాణ స్నేహితుడు. వాడు మళ్ళీ కాసేపు ఉంటాడు, మళ్ళీ భుజం మించి చేసి, రే నువ్వు వెయిట్ అయిపోతే ఎట్రా, లే ముఖం కడుక్కోరా, రే నన్ను విసిగించబాకరా, నన్ను ప్రశాంతంగా ఉండేరా, నువ్వు టైం అయింది, బస్ టైం అయింది, వెళ్ళు. వాడు విసుక్కోడు, వాడు ప్రాణ స్నేహితుడు. పోడు. రే ఏంటి వెళ్ళవు, ఆ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళరా, ఆ టైం అవుతుంది, నేను వెళ్తలేరా, నువ్వు ఎట్టుంటే నిన్ను విడిచిపెట్టి ఎట్లా వెళ్ళేది చెప్పు నేను అంటాడు. వాడు పోడు. 2 రోజులైంది, వెళ్ళరా, వెళ్తాలేరా, నాకేం ఇబ్బంది లేదులే, నాకు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉన్నారులే, నువ్వేంట్రా, ఇంకో నువ్వు బ్రెయిన్ వాష్ చేసుకోరా, నువ్వు స్థిరపడరా నువ్వు అంటాడు నన్ను. మళ్ళీ నేను అంటే సరేలే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళడు. 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది, 7వ రోజు అంటాడు, కొంచెం నేను నిమ్మలు పడ్డాను, కొంచెం సెటరేట్ అయ్యాను. అప్పుడు అంటాడు, అరే నేను వెళ్ళనా, ధైర్యంగా ఉన్నావు కదా, ఆత్మలో నెమ్మది కలిగేంత వరకు. అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు, వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ నా ప్రాణ స్నేహితుడు అలా కాదు, నా ప్రాణ ప్రియుడు అలా కాదు. ఆయన వెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఎప్పుడు దాకుంటావయ్యా, నువ్వు స్థిరపడిన దాకుంటా, నీకు ధైర్యం కలిగేంత వరకు ఉంటా, నువ్వు బలపడేంత వరకు ఉంటా. ఆమేన్, హల్లెలూయా. నేనంటే దావీదుకి 4 దిక్కుల శత్రువులంట, ఒక దిక్కు కాదు, కదల్లేక మెదల్లేక ఉన్నాడు. అయితే దేవుడు దావీదు తాను వెళ్ళిన చోటల్లా అతను కాపాడుకుంటూ వస్తున్నాడంట. ఎందుకంటే తాను ఎవని పక్షాన ఉంటాడో వానికి ఆయన పూర్ణ రక్షణ కలుగు చేస్తాడంట. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీరు లేఖనాల్లో నేను రెఫరెన్స్లో చెప్పుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, చరిత్రను మీకు తెలుసు కనుక. మోషే ఉన్నాడు, మోషేని దేవుడు నేనున్నాను నీకు తోడుగా, నేను ఎవరినంటే ఉన్నవాడను, నేను విడిచిపెట్టేవాడిని
నేను నీకు దూరం అయ్యేవాడిని, నేను నీకు ముఖం వెన్ను చూపేవాడిని కాదు. నువ్వు ఎవరు అంటే నేను ఉన్నవాడిని. ఏమున్నవాడవు? నీ పక్షాన ఉన్నవాడిని. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉండి నేను కార్యసాధకమైకు నా క్రియాశక్తిని బట్టి అద్భుతాలు చేస్తాను, వెళ్ళు అన్నాడు. పిల్లరా, వాక్యంలో మనం చదువుతాం, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మోషేని ఐగుప్తులో గణపరిచాడా, చేయడి చేశాడా? మీరు చెప్పండి. గణపరిచాడా, చేయడిచి పెట్టాడా? ఫరో జుట్టు పీక్కొన్నాడు. ఫరో జుట్టు పీక్కుని అన్నాడు, ఎవరు బాబు నువ్వెవరు స్వామి? నేను చాలామందిని చూశాను కానీ నీలాంటి వాడిని ఎక్కడ చూడలేదురా. నీకు దండం పెడతానురా, ఈసారి నేను పాపం చేశాను, మీ దేవునికి మీరు ప్రార్థన చేసి నా దేశంలో ఈ శాపం పోయేటట్లు సహాయం చేయండి రా, మీకు దండం పెడతానురా. ఫరో దండం పెట్టి జుట్టు పీక్కున్నాడు. ఎందుకంటే మోషే చేసే అద్భుతాలన్నీ వాళ్ళ దేశంలో ఉండే గారడి వాళ్ళు కూడా చేస్తున్నారు. హలో, వాళ్ళు కూడా చేస్తున్నారు. మోషే ఏం చేసినా అదే చేస్తున్నారు వాళ్ళు కూడా. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళు చేసిన ఎన్ని గారడీలు కదా, అవన్నీ ఏమవుతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆ గారడీలు ఎక్కువ కాలం నిలబడవు, మ్యాజిక్లు ఎక్కువ కాలం నిలబడవు. ఇంకా రోడ్డు మీద చేస్తుంటారు కదా, మ్యాజిక్లు చేస్తుంటారు కదా, డబ్బాలో కాగితాలు చిత్తు కాగితాలు వేసి అలాగా ఏదో చదివి కొత్తవి 1000 రూపాయల కాగితాలు 500 రూపాయల కాగితాలు తీస్తాడు, దాంట్లో ఉంచాడు. మనం కూడా అనుకుంటాం, అబ్బా ఇడు కోటీశ్వరుడు రా బాబు, ఇడు దుబాయ్లో ఉండాల్సిన ఇక్కడ ఉన్నాడు రా బాబు కదా అండి. ఆయన చూడగానే అబ్బాయి ఇడికి ఏంటి తక్కువ, ఏది కావాలన్నా కూడా చిత్తు పేపర్తో 500 రూపాయల కాగితం చేసేస్తాడు, ఇడికేంటి కొద్దు అనుకుంటామా? 10 నిమిషాలే. 10 నిమిషాల తర్వాత డబ్బా పక్కన పెట్టి బొచ్చెత్తుకుని మన దగ్గరకు వస్తాడు. మరి చిత్తు కాగితాలని డబ్బులుగా మార్చగలిగినాడు, బొచ్చెత్తుకుని మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? అది గారడి. మన దేవుని ఆశీర్వాదం అట్లా ఉండదు. మన దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది, శత్రువు గుండెల్లో దడ పుట్టించేటట్లు ఉంటుంది. హల్లెలూయా. ఆయన గారడీలు చేసేవాడు కాదు, ఆయన మ్యాజిక్లు చేసేవాడు కాదు, ఆయన హెచ్ఎంటి వాచీలు లేకపోతే ఉంగరాలు గింగరాలు అలా చేసేవాడు కాదు. ఆయన సృష్టిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన గనక కార్యం చేస్తే శత్రువు అలాగే సరెండర్ అయిపోవాల్సిందే. ఆయన కార్యం చేస్తే శత్రువుకి జ్వరం పుట్టాల్సిందే. ఆయన కార్యం చేస్తే శత్రువు తల వంచాల్సిందే. శత్రువు దేశంలో మన తల పైకెత్తాల్సిందే. శత్రువు దేశంలో గళమెత్తి మనము స్వరమెత్తి ప్రభుని కీర్తించవలసిందే. ఆయన శక్తి కలిగిన కార్యాలు అంత వినూత్నంగా ఉంటాయి. దేవుడు నీ పక్షాన ఉంటే. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట, మీరు రెండవ మాట, కీర్తనలు 118 6వ వాక్యం చూడండి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, ఓకే, నేను భయపడను. స్తోత్రం. చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి. స్తోత్రం. ఆమేన్. రెండవది, ఆయన మన పక్షాన ఉంటారంట. ఏం కలుగుతుందంట? భయం కలుగుతుందా? అందరూ గట్టిగా చెప్పచ్చు కదా. నాకు వినిపించట్లేదు, నాకు బండ చెవుడులే, గట్టిగా చెప్పండి. మీ పెదాలు కదులుతున్నట్టు కనబడుతుంది, నాకు స్వరం వినబడట్లే, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మరి యెహోవా మన పక్షాన ఉంటే ఏం కలుగుతుంది? భయం కలుగుతుందా? ధైర్యం కలుగుతుందా? అమ్మమ్మ ధైర్యం కలుగుతుందంట. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? డబ్బు కాదు. డబ్బు ఈజీగా సంపాదించవచ్చు. సెల్ ఫోన్ ఒకటి చేతిలో పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు లేకపోలేదు. ఇంట్లో నుంచి ఏసీ గదిలోంచి బయటికి వెళ్ళడం, కమ్మగా ఖైమాలు వేసుకొని తింటుంటాడు ఇంట్లో కూర్చొని. కానీ నెలకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని. టెక్నాలజీ మన ఇంటికి వచ్చేసింది, టెక్నాలజీ మన జోబులోకి వచ్చేసింది, టెక్నాలజీ మన చేతిలోకి వచ్చేసింది. ఈ రోజున డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎప్పుడో చిన్ననాడు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితంలో అంటే ఆ రోజు పరిస్థితులు వేరు. రెక్కల ముక్కలు చేసి, రక్తం ఆవిరి చేసి, ఎండకెళ్ళి ఎండి సంపాదించుకొని 4 రూపాయలు తీసుకొచ్చుకొని చూసుకొని సంబరపడేవాళ్ళు. ఎందుకంటే కష్టార్జితం కదా, అది కష్టపడితే వచ్చిన డబ్బు కదా. 10 రూపాయలు చూసుకున్న 10 రూపాయలు, అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో.
ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద కార్యమేమి కాదు, అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఈరోజు మనిషికి డబ్బు తక్కువేం లేదు. పోనీ కులాలకి ఏమైనా తక్కువ మన దేశంలో? ఏంటండి చెప్పరేంటి నాకు మాటలు మీరు? కులాలకి తక్కువ? అమ్మ దేవుడా, పిడికిడు మట్టి ఎత్తుకుంటే కులగీతం పాడుతుంది, మా కులమో మా కులమో మా కులమో. నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా అదే ప్రార్థన చేశాను. నాయనా వీళ్ళు కులాల పేర్లు చెప్పి జనాన్ని రెచ్చగొట్టేస్తున్నారు స్వామి. కులాల పేరు చెప్పి ప్రజల్లో ఇంజెక్ట్ చేసేసి కులము 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 కులమని ప్రజల్లో ఇంజెక్ట్ చేసేసి ప్రజల్ని రెచ్చగొట్టేస్తున్నారయ్యా. వీళ్ళేం బాగానే ఉంటున్నారు ప్రభువా, నా ప్రజలు చెడిపోతున్నారయ్యా. నేను ఇదే ప్రార్థన చేశానండి. వాళ్ళు బాగానే ఉంటారు, రేపు మా వాళ్ళంతా ఒకటే. వాళ్ళు బాగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. మరలా ఏమంటారు తెలుసా? రాజకీయంగా మేము ఇట్లా ఉన్నాం కానీ వ్యక్తిగతంగా మాకు ఏమి. ఇవి విన్నారా ఈ డైలాగ్ మీరు? మరి చెడగొట్టింది ఎవరు, చెడిపోయేది ఎవరు? మరి అది నేను అదే ప్రార్థన చేశాను కన్నీళ్ళతో. నాయనా, ఈ ప్రజల మధ్యలో ఇలాంటి భావాలు తీసేయండి అయ్యా. కులం మనిషిని పాడు చేస్తుందయ్యా. కుల పేరుతో మారణకాండ జరుగుతుందయ్యా. కులం అనే పేరుతో మనిషి పశుప్రాయుడైపోతున్నాడయ్యా. కులం అనే పేరుతో వర్గాలుగా విడిపోతున్నారయ్యా. ఈ కుల ప్రసక్తి లేకుండా, ఈ మత ప్రసక్తి లేకుండా మా రాష్ట్రం, మా దేశం సుభిక్షంతో ఉండేటట్లు నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాను, సహాయం చేయయ్యా. మా దేశంలో ప్రవేశిస్తున్న ఈ నీడను తొలగించు నాయన, ఈ పీడ తొలగించు ప్రభువా. మేము సమైక్యతతో, శాంతితో, ఆ సహోదర ప్రేమతో, ఐక్యతతో మేమంతా ఆనందంగా బ్రతకాలి ప్రభువా. ఈ సాతాను యొక్క కుయుక్తుల్ని పటాపంచులు చేయి నాయన. ఈ కుల ప్రసక్తి లేకుండా చేయి ప్రభువా. ఈ మత ప్రసక్తి లేకుండా చేయి నాయన. మా గుండెల్లో సమానత్వం కలగాలి ప్రభువా. మేమంతా సహోదరులంగా బ్రతకాలి నాయన అని అడిగాను నేను ప్రభువుని. దేవుడు చేస్తాడు ఆ పని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కులము మీద నిలిచిన వాడు, మానవత్వం లేనివాడు, కులాన్ని ప్రకటించేవాడు, కులాన్ని ఆధారం చేసుకున్నవాడు, కులమనే పేరుతో ఎదుటి మనిషిని హింసించేవాడు, కులమనే పేరుతో ఎదుటి మనిషిని ప్రేమించలేనివాడు, కులమనే పేరుతో వివక్ష చేసేవాడు మానవత్వం లేనివాడు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నవే. మరి ఆ మాటను ఏం చేద్దాం? ఉక్కుపాలతో నేర్చుకున్నామే, ఉక్కుపాలతో మనం ఆ మాటలను పలికామే, చిన్ననాటి నుండి మన గుండెల్లో స్థాపించుకున్నామే. భారతీయులందరూ నా సహోదరులని, మరి ఆ భారతీయులందరూ నా సహోదరులు అనే మాటని ఎక్కడ మభ్య పెడదాం? కులం అనే ప్రసక్తితో, కులం అనే మారణకాండ చేస్తూ పశుప్రాయులుగా బ్రతకడానికి మరలా వెనుతిరిగి చూడడం సబబు కాదని సభాపూర్వకంగా చెప్తున్నాను. ఈ మాట సమాజానికి కుల ప్రసక్తి మంచిది కాదు. మనమంతా సహోదరులం, మనమంతా ఒక దేవుని చేత సృష్టించబడిన వారం, మనమంతా ఒక రక్తంతో కడగబడిన వారం, మనమంతా ఒక శరీరమును ధరించుకునే వారం, మనమంతా ఒక కుటుంబీకులం. కులం అనే పేరుతో వివక్ష, కులం అనే పేరుతో మారణకాండ జరగకూడదు. ఈ రోజున రాష్ట్రంలో చూడండి, రక్తం ఒలికించబడుతుంది, రక్తపాతం అయిపోతుంది. ఎందుకని? రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంతకాలం ఇంతే. కులము కులము, మతము మతము. క్రైస్తవ్యం కులం కాదు, క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం పవిత్రమైన మార్గం. మీరు కూడా బాగా ప్రార్థన చేయండి. మన రాష్ట్రాన్ని గురించి, మన దేశాన్ని గురించి ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రార్థన చేయాలి, మనం కన్నీళ్లు కార్చాలి. ప్రభు పాదాలు పట్టుకుని, నాయనా సహాయం చేయి నాయనా. ఈరోజు మనిషికి కులం తక్కువ, కులాలు తక్కువ. మన రాష్ట్రంలో కులాలకు తక్కువేం లేదు. ఎక్కడ కూర్చున్నా ఇదే అయిపోయింది. మీరేమిట్లు మేము పనిమిట్లు, మీరు ఇనుమిట్లు, ఇదే పని. ఏసన్న గారు చెప్పేవాడు, కులం అనేది ఒక గజ్జంట. నేను చెప్పలా, ఏసన్న గారు చెప్పాడు. ఆధారాలు కావాలంటే ఏసన్న గారిని అడిగేసారండి. వస్తే వచ్చేవారం రండి, లేకపోతే అక్కడే ఉండండి, నో ప్రాబ్లం. ఎవడొద్దన్నాడు? కులం అనేది గజ్జి. వాడు ఎక్కడున్నా అదే పని మీద ఉంటాడు. వాడికి దాంట్లో ఉన్న సుఖం ఇంకెక్కడ దొరకదు వాడికి. నేను నిజం చెప్పేది. గజ్జి పుట్టినాడు చూడండి, ఆడు బస్ స్టాండ్లో ఉన్న, బడిలో ఉన్న, గుడిలో ఉన్న, ఎక్కడున్నా ఆడు పని మీద ఆడుంటాడు. ఎందుకంటే వాడికి దాంట్లో ఉన్న సుఖం ఇంక దేంట్లో దొరకదు వాడికి. ఎక్కడన్నా కూర్చో, మీరు ఏమిట్లు, మేము పనిమిట్లు, దారిద్ర్యం గాల.
సాటి మనిషిని కుల వివక్షత దూరంగా పెట్టే మానవత్వం లేని మనిషి ఎక్కడిది కులం, ఎక్కడిది మతం? నువ్వు కల్పించుకుంది కాదా? నువ్వు కల్పించుకుంది కాదా? మరి చావుకు దగ్గర అయితే రక్తం కావాలంటే పరిగెత్తుతావే, అప్పుడు అడుగుతావా ఏ కొలెస్ట్రాల్ రక్తం ఇదని? ఏమన్నా నాకు తెలియక అడుగుతానండి. బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అయ్యా నాకు ఓ పాజిటివ్ కావాలయ్యా, ఈ పాజిటివ్ కావాలయ్యా, ఏబిసిడి పాజిటివ్ కావాలయ్యా అంటావే, అప్పుడు అడుగుతావా ఏ కొలెస్ట్రాల్ రక్తం ఇదని? కులాలకు తక్కువేమి లేదు, డబ్బుకు తక్కువేమి లేదు, బలగాలకు తక్కువేమి లేదు, బలానికి తక్కువేమి లేదు. కానీ మనిషికి ఈ రోజున ధైర్యం లేదు, ధైర్యం లేదండి. ఎందుకని? పాపం మనిషిని భయపెడుతుంది, అతిక్రమాలు మనిషిని భయపెడుతాయి, అవిధేయత మనిషిని భయపెడుతుంది. సాతాను ఆయుధమే భయం. సాతానుగాడు యొక్క బాణం ఏంటి? భయం. భయపడేవాడు క్రైస్తవుడే కాడు. ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన సహోదరుడు నాతో చెప్తున్నా, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయన్నా, రాబోయే రోజుల్లో ఏమవుతుందో భయంగా ఉందన్నా అన్నాడు. నువ్వు క్రైస్తవుడివే కాదు రాబోయే అని చెప్పాను. మనం ఏంటన్నా అన్నాడు. నేను అన్నాను, రాని ఏమొస్తాయో జరుగుతాయి. ఏదైనా మనకు విపత్తు జరుగుతుందంటే కనురెప్పపాట్లు సంఘం రూపాంతరం చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, హల్లెలూయా. మనం సిద్ధపడేది దాని కొరకే కదా. మనం సిద్ధపడేది దేనికి? ఇంటెనకల అరకరం కొనడానికా? పక్కింటి వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తుంటే అటువైపున ఒక 10 సెంట్లు కొనడానికి మనం ఉండేది లేలే. మనం సిద్ధపడుతున్నాం. నేను స్నానం చేశా, తైలం రాసుకున్నా, వస్త్రాలు ధరించుకున్నా, సిద్ధంగా ఉన్న బైబిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళడానికి? మరి స్నానం చేసింది దేనికి? మరి అది కదా, స్నానం చేసింది దేనికి? తైలం రాసుకుంది దేనికి? వస్త్రాలు తొడుక్కుంది దేనికి? సిద్ధపడింది దేనికి? వెళ్ళడానికి కదా. మరి స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు మార్చుకొని సిద్ధపడి కూర్చొని నేను వెళ్ళను అంటే ఎందుకు సిద్ధపడ్డట్టు తిక్కమోహమా? లోకం మీదకి ఏదైనా క్రైస్తవునికి విపత్తు వస్తుంది అని అంటే మీరేం భయపడద్దు. ఎందుకంటే కన్ను రెప్పపాట్లు మనం వెళ్ళిపోతాం, మనం అంతా కలిసి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మేఘాల మీద యేసు, ఒరేయ్ మేఘాల మీద యేసు, వస్తాడా రాడా? మరి మన పక్షంగా ఉండే దేవుడు వస్తాడంటే మరి దిగులు పడిపోయి ఏంటంటే మళ్ళీ చెప్పు ఏంటంటే ఎందుకు? ఏం భయం లేదు. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. ఆయన ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళు భయపడరు. ఆమేన్. పేతురు యోహానుల ధైర్యాన్ని చూడనమాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, అంటే వాళ్ళు విద్య కాదు, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది. వింటున్నారా? అక్కడ లాజిక్ విన్నారా? అసలు వాళ్ళు విద్య లేని సంగతి ఆయన ఎవరు రాయమన్నారు? అసలు ఇప్పుడు మీ పేరు రాసి వీళ్ళు 3వ క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యారని రాశారనుకో, ఏముంటుంది? ఆ సంగతి ఎందుకంటే ఇప్పుడు చెప్పడం మీరు అంటారా లేదా? మీ ఆయన ఏమనుకోబోక, నా ఎదుట అంత స్త్రీలే ఉండే అనేక ప్రకటనలన్నీ వీళ్ళకే వస్తున్నాయి. మరి ఏం చేసింది నేను? మీ ఆయన వాళ్ళకు తెలిసిన ఆఫీసర్ని తీసుకొని వచ్చి మీ ఇంటికి మీ ఆయన నిన్ను పరిచయం చేస్తుంది. ఈవిడేనండి మా ఆవిడ, ఏం చదువుకోలే, మోటిది అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? పచ్చిమిరపకాయలు పచ్చడి తప్ప గతి ఇంకోటి ఉండదు మనోడికి. ఒకవేళ పచ్చిమిరపకాయలు పచ్చడి పెట్టేవేంటంటే చదువురాని ముద్దును కదా తిను అంట. ఓహో అదే సంగతి. సరే కొంచెం మంచినీళ్ళు తెచ్చుకో, నేను చదువురాని ముద్దును కదా తెచ్చుకో. ఇంకా పొడిచి సంపరు.
దెబ్బకి రాత్రికి సాయంకాలంకి పశ్చాత్తాపడతారు. ఇంకా అనలే ఏంటి, అనేసావు కదా, చేసేసావు కదా, ఇంకా అనను అని నన్ను అడిగితే ఆయన ముందేమో అనేసావు, నా ముందేమో అన్నంటే ఎట్లా అయిపోయింది. పో, ఏదో నోరు జారేసిందిలే అన్నట్లు వచ్చేసిందిలే, ఫ్లోలో అట్లా అనేసి ఎట్లా అంటావు, ఎట్లా అంటావు, ఇక్కడ లేకపోతే ఇట్లా ఎందుకంటావు అయినా అప్పుడు అంత అవసరమా? ఆయన అడిగాడా మీ ఆవిడ ఏం చదువుకుందండి అని అడిగాడా? అవసరమా? మరి వాళ్ళు విద్య లేని పామర్లని అక్కడ రాయడం అంత అవసరమా? ఎంతో అవసరం అక్కడ. ఎందుకంటే వాళ్ళ చదువు కాదు వాళ్ళకి ధైర్యం ఇచ్చింది, వాళ్ళ స్టేటస్ కాదు వాళ్ళకి ధైర్యం ఇచ్చింది, వాళ్ళు ఎంటెక్ బీటెక్ హైటెక్ కాదు వాళ్ళకి ధైర్యం ఇచ్చింది. మీకు అర్థమైందా? ఈ పేతురు యోహానులు విద్య లేని పామరులు ఎందుకు మెన్షన్ చేశాడంటే వాళ్ళకి ఈ లోక సంబంధమైన విషయాల్లో కాదు ధైర్యం, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఏం జరుగుతుంది ఏంటి, ఏం వాటెలుతుంది ఏంటి? శరీరాన్ని చంపువానికి భయపడవద్దు, వాళ్ళు ఆ తర్వాత ఏం చేయలేరు. శరీరాన్ని చంపువానికి భయపడకు. ఎందుకు భయపడకంటే ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. శరీరమును ఆత్మను చంపగలిగిన వానికి భయపడండి. మనం ప్రభువుని ఎరిగిన వారం, మన పక్షాన ఆయన ఉన్నాడు. సింహాలనోడు మూయించగలిగిన వాడు, సముద్రాన్ని ఎండగట్టగలిగిన వాడు, ఆకాశాన్ని తెరవగలిగిన వాడు, అగ్నిని కురిపించగలిగిన వాడు, మన కొరకై భూమిని బ్రద్దలు చేయగలవాడు. ఆయన శూర కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉండి ఆయన మన పక్షాన ఉంటే మనకు ధైర్యం, భయం ఎందుకు మనకు? గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండ, ప్రభువా నా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రతి మాటకి వాళ్ళు పెడర్థాలు తీస్తున్నారు. నేనేమన్నా మాట్లాడితే దానికి కౌంటర్ వేస్తున్నారు, నేనేమన్నా మాట్లాడితే అంతవరకు కట్ చేసి ఫేస్బుక్లో పెడుతున్నారు, నేనేమన్నా మాట్లాడారంటే దాన్ని కట్ చేసి యూట్యూబ్లో ట్విట్టర్లో వాళ్ళు పంచుకుంటున్నారు. ప్రభువా నేను అనింది అది కాదయ్యా, కానీ వాళ్ళు పెడర్థాలు తీసుకొని వాళ్ళు దాన్ని పంచుకుంటున్నారయ్యా. అయినా నీవు నా ప్రక్కన నిలిచి ఉన్నావయ్యా, నాకేంటి భయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుకార్లకి ఈ షికార్లకి నేను కుంగిపోవడం ఏంటయ్యా? నాకు విద్య లేదు, నాకు లోక జ్ఞానమే లేదు, నా చేతిలో డబ్బే లేదు, నాకు పదవులే లేవు, కానీ నీవున్నావుగా నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సన్నిహిరిపు గాడు ఒకటే పోరు పెట్టేస్తున్నాడు నన్ను. ఈ సన్నిహిరిపు గాడు నన్ను అవమానపరుస్తున్నాడు అయ్యా. ఆడు మాట్లాడే మాటలు వింటుంటే నాకు రక్తం ఉడికిపోతుంది. ఆడు మాట్లాడే మాటలు అంత అయితే కాదు ప్రభువా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం. అంత ఓపిక నాకు ఎక్కడుందన్న అంటావా? చెప్పండి, చదువుకుంటారా వద్దా? హోంవర్క్ ఇస్తున్నా మీకు. హోంవర్క్ చేయలేదనుకో ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అవుతారు, మీ ఇష్టం. చదువుతారు లేదా? దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకేందో మీ ముఖాలు చూస్తుంటే హోంవర్క్ చేసేటట్లు కనబడట్లే. వద్దులే కానీ ఎందుకు వచ్చిన గొడవ 7వ వాక్యం చదువమ్మా, ఇక్కడే రాసేద్దాం.
మీరు దిగులు పడకుడి. ఏం పడకూడదంట? అందరు చెప్పండి. అన్నం నీళ్ళు మానేసి కూర్చొని ఏడుచుకుంటూ చీదుకుంటూ సున్నం కొట్టిన గోళ్ళన్నీ పాడు చేస్తూ, ఇక ఇదే కాళ్ళు చాపుకొని వెనకాల చేతులు పెట్టుకొని ఆలోచించి కళ్ళు గుంటబడి మూతి ముందుకొచ్చి ఆహారం వికారం అయిపోయి ఆదివారం వచ్చి సాచుకుని చెప్పొద్దు. తల్లా, నా మాట వినండి అమ్మా. భయపడకండి, దిగులు చెందకండి, ధైర్యము విడవకుడి, ధైర్యాన్ని వదలకండి. అష్షూరు రాజు అయిన అతనితో కూడా ఉన్న సైన్యం అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. చప్పడ కొట్టే గట్టిగా సచ్చు దెబ్బలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువైన సహాయము. 8వ వాక్యం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. భయపడచ్చా? మనం భయపడచ్చండి. దొనకొండలో ఒకరోజు నేను మార్కాపురంలో సేవ చేస్తున్నప్పుడు 99వ సంవత్సరంలో 99లో మార్కాపురంలో సేవ చేస్తూ ఉంటే దొనకొండ నుంచి ఒక 5-6 కుటుంబాలు వచ్చేవాళ్ళు మనకు మార్కాపురానికి. అంత రైల్వే వాళ్ళకి టికెట్ లేదేమీ లేదు, అంత రైల్వే వాళ్ళదే కదా. అందుకని వాళ్ళు దొనకొండ నుంచి మార్కాపురం వచ్చేవాళ్ళు ఆరాధనకి. వాళ్ళ పాప 10వ తరగతి పాస్ అయిందని ప్రార్థన చేయమన్నారు, వచ్చి కాలేజీకి పంపిస్తున్నాం ఈరోజు అని. నేను నాతో డేవిడ్ అనే బ్రదర్ ఉంటే ఇద్దరం వెళ్ళాం ప్రార్థన చేద్దామని. సరే, ఆ అమ్మాయిని ప్రార్థన సిద్ధం చేసి తీసుకొచ్చారు. కాలేజీకి వెళ్తుంది రేపటి రోజు నుంచి. ఆ రోజు నుంచి ప్రార్థన చేసి పంపించడానికి వెళ్ళిలే. సరే, అందరూ కుటుంబం అంతా నిలబడ్డారు. నేను కూడా నిలబడి ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, బిడ్డను ఆశీర్వదించావు నాయన, జయం ఇచ్చావు నాయన అని. ఈరోజు బయటికి కాలేజీకి వెళ్తుంది, కృప చూపు నాయన, జ్ఞానమే నాయన, వివేకమే నాయన, కాపుదలి నాయన, భద్రత నాయన అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ నాన్న అక్కడ నిల్చొని ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. ఆ పాప తండ్రి. నేను ప్రార్థన చేస్తాను అనుకున్నా, ఇదేంట్రా బాబు, కడుపును పుట్టిన బిడ్డ కాళ్ళ మీద ఎదిగి కాలేజీ మెట్లు ఎక్కుతుంటే కన్నీళ్లతో పంపుతాడేంటి కన్న తండ్రి. ప్రార్థన ముగించిన తర్వాత, ఏంటి అంకుల్ బోలేవాళ్ళు మీరు, నాకు కొంచెం చిన్న వయసు, ఆయన ఏంటి అంకుల్ అట్లా ఫీల్ అవుతారు, ఏమైంది, ఎందుకు అట్లా బాధపడుతున్నారంటే ఆయన కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా మాకు కన్నీళ్ళు తప్పవండి అన్నాడు. తప్పవండి అనడానికి ఏమైనా ప్రాంశం ఉంటే ఏమైనా రాయించుకున్నావా? నేను అన్నాను, ఏంటి అంకుల్ అట్లా ఫీల్ అవుతాను మీరు అట్లా అంటే, లేదు నాయన, పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా మాకు కన్నీళ్ళు తప్పవు కదా అన్నాడు. నేను అన్నాను, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అంటే, ఈ రోజున ఎదిగిన పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారంటే గుండె దడ పెరిగిపోతుంది అయ్యా. ఎదిగిన పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారంటే మరలా మా గుండెల్లో ఉన్న ఆశలు నెరవేర్చే వాళ్ళై వస్తారా, గుండెల్లో బాకుపోట్లై నిలుస్తారా, భయం అయిపోతుంది అయ్యా. నేను ఆ రోజు ఒకటే మాట చెప్పా ఆయనతో, ఈరోజు అదే మాట మీకు కూడా చెబుతున్నా. అదేంటంటే, ఎవడు దేవునికి అప్పగించుకుంటాడో ఆయనకు అప్పగించిన దానిని అంతము వరకు కాపాడుటకు ఆయన శక్తి గలవా. అదే చెప్పాను నేను. ఆయనకు అప్పగించిన దానిని నీ పిల్లల్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ వ్యాపారాన్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ ఆరోగ్యాన్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ చేతిలో నీవు ఉంచుకున్నంత వరకు నీకు భయమే, నీకు ఆ విషయంలో భయమే. ఏం జరుగుతుందో. ఈ పిల్లల ఫ్యూచర్ ఏంటో నీ చేతిలో ఉంది కనుక నువ్వు భయపడుతున్నావు. నీ చేతిలో కాదు ఉండాల్సింది అది. సర్వశక్తి కలిగిన దేవుని చేతిలో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఏంటమ్మా పిల్లలకి ఇంకా వివాహాలు కలగలేదు అనిపించాడు, నా చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉంది? దెమ్మ తిరిగి సొంగగారుస్తాడు ఆడంతే. అట్లాగే చెప్పండి. ఏంటమ్మా మీరు ఇంకా అద్దెండ్లలో ఉన్నారు, మరి పిల్లలు ఎదుగుతున్నారు, సొంత ఇల్లు లేదు, పిచ్చోడు, అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో పెట్టాను? ఆయన చేతిలో పెట్టా. ఆయన కాపాడుతాడు, ఎప్పుడు కావాలని అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే.
స్తోత్రం, స్తోత్రం. 5 మంది అన్నదమ్ములు కలిసి 3 సెంట్లు ఇంట్లో ఉన్నారండి. 5 మంది అన్నదమ్ములు. సాక్ష్యం చెప్పన, ఒక మాట చెప్పనా వద్దా? చెప్పనా? కాళ్ళు పట్టుకోబోతున్నాయి బాబు, ముగించిన ఆయన అంటారా? 5 మంది అన్నదమ్ములు 3 సెంట్లు ఇంట్లో. అందరూ అన్నారంట, 5 మంది అన్నదమ్ములు ఏం సంపాదించుకున్నారా? ఒరే, మేము ప్రభువుని సంపాదించుకున్నాంరా, మేము ప్రభువుని సంపాదించుకున్నాం. మేము ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, స్థలాలు, పొలాలు కాదు మేము సంపాదించుకుంది. మేము 5 మంది అన్నదమ్ములు కలిసి ఐక్యంగా సఖ్యంగా 3 సెంట్లు ఉన్న ఇంట్లో ఉన్నాం. మేము మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పిన, అదేందో పులిచింతల ఏదో మొత్తానికి ఆ ముంపు వచ్చే ప్రాంతం అంట. అది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 5 పైసలు ఖర్చు లేకుండా ఆ ఏరియాని ఖాళీ చేసి తీసుకెళ్ళి 5 మంది అన్నదమ్ములు 3 సెంట్లో ఉన్నారు కదా, ఒక్కొక్కడికి 5 సెంట్లు ఇచ్చారు ఇస్తాను. మరి ఏమనుకున్నాను? ఈ వారంలో నేను ఆ ఊర్లో మీటింగ్ పెట్టా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఊర్లో చౌట పాపాయిపాలెం విసమేదో వరుసగా కట్టుకోండి ఇండ్లు. మీటింగ్ అయిన తర్వాత భోజనానికి వెళ్ళి అడిగి, అన్న ఎవరు అన్న మా అన్నదమ్ములు 5 మంది ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇచ్చారన్న. ఒక్కొక్కరు 5 సెంట్లలో ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నామన్న. 5 మంది అన్నదమ్ములు కలిసి 3 సెంట్లు ఇంట్లో ఉంటే రైట్ టైం వచ్చింది, దేవుడు తలుపు తెరిచాడు అంతే. ఆయన చేతికి ఇస్తే ఎప్పుడు తలుపు తెరవాలనో, ఎప్పుడు గుప్పులు విప్పాలనో, ఎప్పుడు దృష్టి సాలించాలో ఆయన చూసుకుంటాడు. నీకేంటి భయం? నువ్వు ఇప్పుడే ఏం జరగక మునిపి ఆలిగాల పోలిగాల స్వాముల కొడుకు పేరేంటి అన్నట్టు ఇప్పుడే కూర్చొని కర్రీదానికి కర్రీ మొహముడు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడో ఉంటాడుగా, వస్తాడు, ఆ టైంకి వస్తాడు. నీకెందుకు అంత కంగారు? కాదయ్యా, ఈ పొట్టిదానికి ఇంకొక పొట్టోడు ఉంటాడు. మరి ఏంటి? మాంసంలో మాంసం, ఎముకలో ఎముకలు మనం చెప్పట్లే ఏంటి? నవ్వుతున్నారు ఏంటి? మళ్ళీ ఇప్పుడు నవ్వుతారు, ఇంటికి వెళ్ళి ఏమో ఏడుస్తారు. అదే మీతో వచ్చిన తలకాయ నొప్పి నాకు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడేమో నవ్వుతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పొట్టిదాన్ని చూడగానే దిగులు. భయపడద్దు. మనకు ఆత్మ సంబంధమైన బాహు అండ, మన కొండ. ఆమేన్. ఆ బండ మీద నిలిచిన వాడికి ఇంకేంటండి భయము? స్తోత్ర. ఆయన మన పక్షాన ఉంటే ఏం జరుగుతుందంట? ధైర్యం కలుగుతుందంట, పూర్ణ రక్షణ కలుగుతుందంట. మరి టైం అయిపోయింది. ఇంకొక మాట కూడా, చిన్న మాట, కీర్తనల గ్రంథంలో చిన్న మాట, ఒక మాట చెప్పి ముగించేస్తా. 138 8వ వాక్యం. యెహోవా నా పక్షమున ఉండి కార్యం సఫలము చేయును, కార్యములను సఫలము చేయును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అంతే. ఆయన చేతి కార్యాలేంటి? మన కార్యములను సఫలం చేయడమే. మన ప్రభుకి సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా? అమ్మ మహిళా మండలి, ఏమ్మా చెప్పు. మన ప్రభుకి సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా? ఆదివారం మాత్రం ఇక్కడికి వచ్చి సోమవారం నుంచి అరటిపండ్లు అమ్ముతుంటాడా? పోనీ ఆదివారం మాత్రం ఇక్కడికి వచ్చి సోమవారం నుంచి రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్ముతుంటాడా? వేడి సమోసా అంటుంటాడండి. పోనీ యేసు ప్రభువుకు, మన తండ్రికి, మన దేవునికి మనల్ని ఆశీర్వదించడం, మనల్ని కాపాడుకొని, మనల్ని సంరక్షించి, మనల్ని ఆయన కౌగుల్లో దాచుకోవడం తప్ప వేరే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మన దేవునికి? డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా మన దేవునికి? ఏమో చెప్పరేంటి సంతోషంగాను. మన దేవునికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ఎక్కడా? అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందా? పోనీ మన దేవుడు బామర్దులతో కూడా కలిసి వాళ్ళ ఇంటి ఇళ్ళపాతితో కూడా పిక్నిక్ ఏమైనా వెళ్తాడా? అదే చల్ల కొండలు ఉంటాయి, చల్లటి కొండలు. ఏం కొండలు? మీకు తెలిసినంత అడ్రస్ వీళ్ళు తెలియట్లే మగాళ్ళకి. ఏం చేస్తున్నారు ఏంటి నాకు అర్థం కావట్లే. నాకు అప్పుడప్పుడు డౌట్. అడ్రస్లు అడిగితే వీళ్ళే చెప్పేస్తారు కదా, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు, రోడ్లో వెళ్ళేటప్పుడు వీళ్ళు తల ఉంచుకొని మౌనంగా వెళ్ళరు. ఆ కొట్టు, ఈ కొట్టు, ఈ కొట్టు, ఆ కొట్టు అన్నీ చూసుకుంటూ వెళ్తారు. మంచి పని అండి అది. ఎందుకంటే దీంట్లో ఏం ఆఫర్ వేసాడు, దీంట్లో ఏం బంపర్ ఆఫర్ వేసాడు,
అన్నీ చూసుకుంటూ వెళ్తారు, అందుకని మీకు అడ్రస్లు గుర్తుంటాయి. మంచిది. నేను కూడా అంతే, వెళ్ళేటప్పుడు దారిలో ఊరికి వెళ్ళను, అన్నీ చూసుకుంటూ వెళ్తా, ఎప్పుడన్నా అవసరం పడుతుందని. వీళ్ళట కాదు, తల దించుకున్నారంటే మోగముద్దులాగా తల ఎత్తరు. ఒక ఆయన అడిగి, ఏంటి పేదలు ఎప్పుడు తల దించుకుని వెళ్తుంటామంటే, ఏదన్నా ఒక 500 రూపాయల కాగితం దొరుకుతుందని అన్నాడు. మన దేవునికి వేరే వేరే వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా? అది నేను అడిగేది. మీ ముఖంలో నవ్వు చూద్దామని నా ప్రయాసం, ఇంకేమిలే. మన దేవునికి ఉన్నాయండి? లేవు. ఆయన చేతి కార్యాలు అవే. ఏంటి అని అంటే, ఆయన ఎవరికైతే ఎవరి పక్షాన్ని అయితే ఉంటాడో వాళ్ళ కార్యములను సఫలం చేయడు. నీ కార్యాలు ఆయన సఫలం చేస్తాడు నీ పక్షాన ఉంటే. ఆమేన్, హల్లెలూయా. నువ్వేమి అధైర్యపడద్దు. ఈనాడు జరగలేదంటే దేవుని కాలం ఇంకా రాలేదని అర్థం, అంతే. నీ కాలం వేరు, దేవుని కాలం వేరు. చంద్రమండలంలోకి మొన్న ఒక ఇది పంపించారు, ఏమన్నారు దాన్ని? చంద్రయాన్ 2 or 3 దాన్ని పంపించాల్సిన రోజు కంటే ఒక రోజు 2 రోజులు మరలా పోస్ట్ పని చేసి మరుసటి రోజు 2 రోజులు పంపించారు, మరుసటి వారంలోనే పంపించారు. ఎందుకంటే ఇక్కడ టయానికి అక్కడ టయానికి వేరంట. ఇది వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యేసరికి కరెక్ట్గా అది పగలై ఉండాలి, డే అయి ఉండాలి. అప్పుడే దీంట్లో ఉన్న సోలార్ సిస్టమ్ పని చేస్తుంది, వెంటనే ఆ ఇంజిన్లన్నీ ఆన్ అవుతాయి. అదే ఇది వెళ్ళి రాత్రి దిగిందనుక అక్కడ అవి ఓపెన్ అవ్వడానికి సోలార్ పని చేయదు. అందుకని ఇక్కడ టైం అక్కడ టైం టాలీ చేసుకొని మరలా ఒక వారం ఏమో పోస్ట్ పని చేసి ఆ తర్వాత వాళ్ళు ఆ రాకెట్ పంపించారు. మరి ఆఫ్టర్ ఆల్ చంద్రమండలంకి ఇక్కడికి అక్కడికి టైం వేరైతే నా దేవునికి నీకు టైం వేరే కాదా? యేసయ్య ఏమన్నాడు? నేను ఒక అద్భుతం చేయను, ఆయన కళకళలాడే కళ్యాణం కళ తెప్పింది, కన్నీటి మయమైపోయింది, కన్నవాళ్ళేమో ముసుగులు వేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు ప్రభు అంటే, యేసయ్య అన్నాడు, నా టైం ఇంకా రాలేదమ్మా. నువ్వు నీ టయాన్ని చూస్తున్నావు కానీ నా టైం చూస్తున్నావా? నీ సమయాన్ని చూస్తున్నావు కానీ నా సమయాన్ని చూస్తున్నావా? కొంచెం ఓపిక పట్టమ్మా అంటే, అది కాదయ్యా అందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయే సంగతి నాకు తెలియదా? కొంచెం ఉండు, తొందర పడతావేంటి? సరే తల్లివి కదా, అడిగేవు, నీ మాట కాదనకూడదు, నా తల్లివి కదా. చూడండి, యేసయ్య తల్లికి ఎంత మంచి స్థానం ఇచ్చాడు. సమయం కానీ సమయంలో అడిగినా ఆమె అడిగిందని ఆమె కోసంగా, సరే అమ్మా నువ్వు నోరు జారి అడిగావు కదా, తల్లిని సన్మానించాలి. యవనస్తులారా, యవన బిడలారా, నీ తల్లిదండ్రులని మీరు సన్మానించాలి. అట్లా అని చెప్పి దేవుళ్ళలాగా కోసపెట్టి పోల్దండేసి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టద్దు. వాళ్ళని సన్మానించాలి, వాళ్ళ మాట తీసేయకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి చదువు లేదు, అనుభవం ఉంది. నీకు అనుభవం లేదు, చదువు ఉంది. నీకు లేని దాన్ని తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. మీకేముంది, చదువు లేదు, ఏం లేదు, ముద్దోళ్ళు, మీరు చెప్పింది మేము వినాలనా? పెద్దల మాట సద్ది మూట, పిల్లల మాట బిర్యానీ పొట్లం అన్నామంటే రోజు బిర్యానీ తింటే సస్తావు, రోజు సద్దెను తిన్ను బాగుపడతావు. అంటే నేను చెప్పే సద్దెను తినమని కాదు, వాళ్ళ మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. వాళ్ళని తీసేయకూడదు. యేసయ్య చూడు, యేసుప్రభు దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి, ఆయన పరలోకంలోంచి వచ్చిన దైవ శక్తిగా ఉన్నప్పటికీ తల్లి మాటను జవదాటలేదు, తల్లి మాటను తిరస్కరించలేదు. ఆమె అడగరాని టైంలో, అడగకుండా టైంలో అడిగింది, నేను ఒక అద్భుతం చెయ్యని. ఆమె కోసం ఒక అద్భుతం చేశాడు. నా సమయం ఇంకా రాలేదమ్మా, ఎలా నాదేం పని నీకో ఎలా అనలేదు. అమ్మ తల్లి నాకు జన్మనిచ్చింది, నన్ను పెంచింది, పెద్ద చేసింది. ఆమెకి ఇవ్వవలసిన రెవరెన్స్, ఆమెకి ఇవ్వాల్సిన ఘనత, గౌరవం ఆమెకి ఇవ్వాలి. వాక్యంలో కూడా మనం చదువుతాం, తల్లి మీద తండ్రి మీద ఉండవలసిన ఆ గౌరవాన్ని ఆయుష్శేషంతో పోల్చాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే వాళ్ళ దీవెన ఉండాలి. యవన సహోదరులారా, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ములకు చెప్పినట్టు చెప్తున్నాను, తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి ఆ విధవరాళ్ళ హోంలో చేర్చకండి. చాలా పాపం అది, శాపం అది. మేమిద్దరం డ్యూటీలకు వెళ్ళిపోతున్నామండి, మేము చాకరీ చేయలేకపోతాం, తప్పు. నిన్ను కూడా నీ తల్లి నీ తండ్రి నిన్ను పెంచలేకపోతున్నామని చెప్పి తీసుకెళ్ళి ఏ హాస్టల్లోనో లేకపోతే ఎక్కడో విడిచిపెట్టి ఉంటున్న పరిస్థితి ఏంటి? తల్లి పాపం, ఆమె
పని చేసుకుంటూ ఇంటికి చక్కబెట్టుకుంటూ నిన్ను భుజం మీద ఎత్తుకొని వీపు మీద ఎక్కించుకొని వీపు మీద ఎక్కించుకొని వాకిలి ఊడ్చిందే, మర్చిపోయావా? నా బిడ్డని కింద కూర్చోబెడితే చీమ కొడుతుందేమో అన్నట్టుగా, నా బిడ్డను అక్కడ విడిచిపెడితే ఏ పురుగు పుట్ట వస్తుందో అన్నట్టుగా నేను చూశానండి నా కళ్ళతో. వీపు మీదకి ఎక్కించుకుని మూటను ఎక్కించుకున్నట్టు ఎక్కించుకొని వాకిలి ఊడుస్తూ ఉంది. ఏమ్మా వాడిని అక్కడ కోసపెట్టకపోయినా ఉంటే నాయన ఇక్కడ క్షేమలు ఎక్కువయ్యా. ఎంత ప్రేమ! ఈరోజు నీ తల్లి నీ తండ్రి వృద్ధాప్యంలోకి వస్తే వాళ్ళు నీకు ఎక్కువైపోయారా? నువ్వు తినే అంత అన్నంలో ఒక ముద్ద తీసుకొచ్చి పెట్టలేవా? వాళ్ళ దీవెన నీకు అవసరం లేదా? వాళ్ళ ఆస్తి కావాలా నీకు? వాళ్ళ ఆస్తి అయితే కావాలి కానీ దీవెన అవసరం లేదా? ఆస్తి కరిగిపోద్ది, దీవెన నిలిచి ఉంటుంది. నీ తరతరాలు, నీ బిడ్డల బిడ్డలు, నీ తరతరాలు నిలిచి ఉంటుంది దీవెన. ఆస్తి అక్కర్లేదు మనకు. యవనస్తులైన వాళ్ళకి నేను చేతులు జోడించి నీ అన్నదమ్ముడికి చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే పరిస్థితులు మరీ చేదైపోతున్నాయి. తల్లిదండ్రుల ఆస్తుల కొరకు పాకులాడద్దు. ఒక తల్లి, నేను చెప్పకూడదు, మీకు ఎందుకు సందర్భం వచ్చింది, ప్రేరేపణతో చెప్తున్నాను. ఒక తల్లి ఇంట్లో ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలియదండి. ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలియదు. పక్కింటోళ్ళు ఏంటి తల్లి మాట వినబడట్లేదని వెళ్ళి తలుపు తీసి చూస్తే ఎప్పుడో చచ్చిపోయింది. కొడుకుకి కబురు రంపితే, కొడుకు బారుదోళం లాంటోడు, బారుదోళమే అని చెప్పాలి. కొడుక్కి కబురు రంపితే మనవణ్ణి పంపించాడంట. రే చూసిరప్ప మీ అమ్మమ్మ మీ నాయనమ్మ చనిపోయిందంట, చూసిరప్ప అని కొడుకుని పంపించాడంట. అండి ఏం చేయాలండి కొడుకుని? కొడుకు వచ్చి చూసి ఇంటికెళ్ళి డాడీ నాన్నమ్మ చనిపోయింది డాడీ అంటే, అప్పుడు నలుగురు కూలోళ్ళని పనోళ్ళని తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమం ఏదో తూతు మాలిష్గా చేసి మళ్ళా అంటాడు, మా అమ్మవి నక్లీస్ ఉండాలి, మా అమ్మది చైన్ ఒకటి ఉండాలి, అవి ఎక్కడున్నాయి ఎతకండి. ఈ దుర్మార్గుడికి నక్లీసను చైన్ కావాలి కానీ తల్లి అవసరం లేదు. నేను సేవకుడిని అనకూడదు కానీ కడుపు మంటతో అంటున్నాను ఈ మాట. రేపటి రోజు అదే కొలత దేవుడు నీకు కొలిస్తే నీ పరిస్థితి ఏంటి? అదే కొలత నీ దగ్గరకు వస్తే నీ పరిస్థితి ఏంటండి? ప్రాముఖ్యంగా యవనస్తులు ప్రేమలు సన్నగిలిపోతున్న రోజులు ఇవి. ప్రేమలు అంతరించిపోతున్న రోజులు ఇవి. అందుకే చెప్తున్నాను, మనం ప్రభువుని ఎరిగిన వారం. మనం ప్రభువుని ప్రేమించిన వాడు భర్తని ప్రేమిస్తుంది, ప్రభువుని ప్రేమించేవాడు భార్యని ప్రేమిస్తాడు, ప్రభువుని ప్రేమించేవాడు తల్లిదండ్రులు ప్రేమిస్తాడు, ప్రభువుని ప్రేమించేవాడు పిల్లల్ని ప్రేమిస్తాడు, ప్రభువుని ప్రేమించేవాడు సమాజాన్ని ప్రేమిస్తాడు, ప్రభువుని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు, ప్రభువుని ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమిస్తాడు. ప్రభు ప్రేమలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. అర్థమవుతుందా? తీసుకెళ్ళి ఎక్కడో అనాథలుగా పెట్టేసి వాళ్ళు అక్కడ కన్నీళ్ళు గార్చి అక్కడ వాళ్ళమ్మా మా అబ్బాయికి ఫోన్ చేయమ్మా ఒకసారి చూడాలనిపిస్తుంది, సిగ్గనిపించట్లేదా? తల్లి గుండెల్లో ఆ ప్రేమ ఉందే, నీ గుండెలో లేకపోవడం ఏంటి? ఒక రాజుగారు ఒక చట్టం పెట్టాడంట, ముసలోళ్ళు నా దేశంలో ఉండేదానికి వీలు లేదు, ముసలోళ్ళు నా దేశంలో ఉండేదానికి వీలు లేదు, కనుక మీ ముసలోళ్ళందరినీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అడవిలో వదిలేసి రండి, దేశంలో ఉండేదానికి లేదు. ఆ మూర్ఖుడు ఎట్లా అంటాడు చూడండి అని రాజుగారు చట్టం పెడితే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి అక్కడ అడవిలో వదిలేసి చూసుకుంటున్నారంట. ఒక తల్లిని భుజం మీదకి ఎక్కించుకొని అడవిలోకి తీసుకెళ్తున్నాడంట, భుజం మీదకి ఎక్కించుకుని తల్లిని. ఆ తల్లి అంట భుజం మీదకి ఎక్కి తగిలే కొమ్మనంతటిని ఇంచి నేల మీద వేస్తూ ఉందంట. అమ్మా తగలదులేమ్మా నేను తీసుకెళ్తాను కదంటే, సరేలే నాయన అంటుందంట. తగిలే కొమ్మనంత ఉంచడం ఏడు. ఈయన అన్నాడట, అమ్మ నా భుజాల మీదకి ఎక్కి కూర్చున్నావు, నువ్వేమో ఆ కొమ్మను ఎంచుకుంటూ కూర్చున్నావు, నీకు ఎందుకు ఆ పని, నేను తగలకుండా నేను తీసుకెళ్తాను కదా. ఆమె పాపం సరేలే నాయన అంటుంది. ఒక చిట్టడుగు తీసుకుని వెళ్ళి ఆడు దింపి వదిలేసి అమ్మ వస్తానమ్మా అంటే ఆ తల్లి వెనక్కి తిరిగి అనిందంట. నాకు ఇప్పటికీ తట్టుకోలేనండి ఆ మాట. ఆ తల్లి వెనక్కి తిరిగి అనిందంట, నాయన ఇంటికి జాగ్రత్తగా వెళ్ళయ్యా, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళయ్యా అంటే ఆడనకి తిరిగి అన్నాడట, నేను వెళ్తాలేమ్మా. ఆ తల్లి అంటదంట, నాయన దారి మర్చిపోతావేమోనని కొమ్మలించుకుంటూ వచ్చాను నాయన, దారి తప్పిపోబాకు. మరి అలాంటి తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఎవరికో అప్పగించడానికి ఎట్ట మనసు ఒప్పుతుందండి?
భుజాల మీదకి ఎత్తుకుని మోసి పెంచారే వాళ్ళు కడుపు కట్టుకుని మన కడుపు నింపారే. మరి అలాంటి తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి ప్రేమను చంపుకునేదానికి ఎందుకు సాహసిస్తున్నారండి? ప్రేమైన సహోదరులారా, వారి దీవెన చిరకాలం మన నెత్తి మీద ఉండాలి, వారి ఆశీర్వాదం చిరకాలం మన నెత్తి మీద ఉండాలి. ఎవరి పక్షాన ఆయన ఉంటాడో వారి కార్యములు ఏం చేస్తాడు? ఆయన సఫలం చేస్తాడు. యోసేపు జీవితంలో చూడండి, నా అనే నరుడు ఒక్కడు లేడు. యోసేపుని తీసుకుని వెళ్ళి ఐగుప్తులో అమ్మేశారు. ఐగుప్తులో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు యొక్క కార్యాలన్నీ ఎవరు సఫలం చేశారు? దేవుడు సఫలం చేశారు. ఎవరో మీ పక్కన ఉంటారని అనుకోవద్దు, ఎవరో మీకు సహాయం చేస్తారనుకోవద్దు, ఎవరో మీకు అండగా ఉంటారనుకోవద్దు. దేవుడు మీ పక్షాన ఉంటే మీ కార్యాలన్నీ సఫలమవుతాయి. మీ కార్యాలన్నీ సఫలమవుతాయి. మీరు ఏ విషయంలో ఓటమి పాలు కావాల్సిన అవసరం లేదు. అయితే ఒక్క మాట నేను మీతో ఆఖరిగా చెప్పేది, ఆ దేవుడు నీ పక్షాన ఉన్నాడో లేదో చూసుకోవాలి. ఆయన నీ పక్షాన ఉంటే నీకు పూర్ణ రక్షణ కలుగుతుంది. ఆయన నీ పక్షాన ఉంటే నీకు పూర్ణ ధైర్యం కలుగుతుంది. ఆయన నీ పక్షాన ఉంటే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. మరి ఆ దేవుడు నీ పక్షాన లేడనుకో, నీ శత్రు పక్షానికి వెళ్ళిపోయాడనుకో కదా. ఇశ్రాయేలీయులు చేసిన తప్పదే. లేచి నిలబడిన అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ స్తోత్రం నాయన. ఏ ఉదయకాలం ఆరాధనలో తండ్రి మీరు మాతో ఉండి తండ్రి ఇంతవరకు కూటాన్ని ఆశీర్వదించి జయప్రదంగా నడిపించినందుకే స్తోత్రం. ఇప్పుడు ప్రభా మీ దాసులు చెప్పినట్టు వాక్యాన్ని ప్రభా విని ఉన్నాం తండ్రి. ఒక్కొక్కరి హృదయాల్లో మీ వాక్యం పనిచేయటట్టు సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీరు మాకు తోడుగా ఉంటే మాకు భయం ఉండదు తండ్రి, ధైర్యమే కలుగుతుంది కనుక దేవా సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉంటే తండ్రి అన్ని కార్యాలు సఫలపరిచే దేవుడుగా ఉన్నారు తండ్రి. ఈ స్తోత్రం తండ్రి. పలు ప్రాంతాల నుంచి కూడి వచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీ బలమైన హస్తాలు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి తండ్రి. స్తోత్రం కనికరించిన ఆయన యేసయ్యా స్తోత్రం. ఆది నుండి అంతవరకు మీరు నడిపించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కనికరించి మీరు మాకు తోడుగా ఉండి తండ్రి సహాయం చేసినందుకే స్తోత్రం. యేసురాజా కనికరించి మా దోషాలు అపరాధాలన్నింటినీ క్షమించి మన్నించి దేవా మీరు ఎల్లప్పుడూ మా తోడుగా ఉండి తండ్రి మీరు మాకు తోడుగా ఉంటే ధైర్యం కలిగి ఉంటాం కనుక తండ్రి సహాయం చేసి దీవించమయ్యా. యేసయ్యా మమ్మల్ని అందరినీ మీ హస్తాలను సమర్పించుకొనిచున్నాం. కనుకరించి కాపాడి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ సిద్ధపరచమని వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి అభిషేకించి ఇంకనూ బలంగా వాడుకోమని సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, తన శత్రువులు వెనకకు మల్లాలని, దేవుడు నా పక్షంగా ఉండి పూర్ణ రక్షణ కలుగు చేయాలని, దేవుడు నా పక్షంగా ఉండి కార్యము సఫలం చేయాలని, దేవుడు నా పక్షంగా ఉండి ధైర్యం అనుగ్రహించాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.